తెలివైన రాజు, జ్ఞానం కలిగినటువంటి రాజు, తప్పే చేయనటువంటి రాజు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు చెప్పినట్టు సొలొమోను గారు అనుకోండి, జ్ఞానం కలిగిన రాజే. కానీ తర్వాత ఏమయ్యాడో తెలుసు కదా, దారి తప్పాడు. 1000 మంది భార్యలు చేసుకుని దారి తప్పాడు. దావీదు కూడా జ్ఞానవంతుడైనటువంటి రాజే, దేవుని ఇష్టానుసారమైనటువంటి రాజే. కానీ ఒక విషయంలో తప్పిపోయాడు, తప్పు చేశాడు. కానీ ఇప్పుడు నేను చెప్తున్నటువంటి రాజు అసలు తప్పే చేయలేదు. ఆయన దేవుడి నుంచి ఏది ఆశించకుండా దేవుడు ఉన్నాడు అనేటటువంటి ఏకైక నమ్మకంతో, ఇది నా క్యారెక్టర్, నేను ఇలానే బ్రతకాలి. ఒక మాటలో చెప్పాలంటేనండి, ఆ రాజు దేవునికి బానిస అని చెప్పొచ్చు. సర్వోన్నతుడు, సర్వాధికారి అయినటువంటి మన అందరికన్న తండ్రి అయిన ఆ దేవాది దేవునికి, ఆయన కుమారుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే ఆ దేవదేవునికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన మాటలు వినబడినటువంటి మాటల ప్రకారంగా బ్రతకాలనుకునేటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నాకు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా మనం కొన్ని విషయాలను ఆలోచన చేద్దాం. ఇప్పటివరకు విన్నటువంటి మాటలు, ఇప్పటివరకు విన్నటువంటి పాటలు మనకేమైనా నేర్పించాయా? మనం ఏమైనా ఆలోచించామా? విన్నటువంటి సబ్జెక్టు ఏం విన్నారో ఒకసారి చెప్పండి. ఇప్పుడు విన్నటువంటి మాటలు ఏం విన్నారు చెప్పాలి, గట్టిగా చెప్పండి. భర్తకు భార్య లోబడి ఉండాలి. దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు, ఆ నియమం ప్రకారంగా మనం అందరం బ్రతుకుతున్నామా లేదా అనేటటువంటి విషయం చెక్ చేసుకోండి అని చెప్పేసి గుర్తు చేశారు. నిజంగా మనం ఆ నియమం ప్రకారంగా బ్రతుకుతున్నామా? ఎట్లుంటుంది అని అంటే, మన జీవితాలు బైబిల్లో ఉన్నవి బైబిల్లో ఉంటాయి, సంఘంలో చెప్పబడేవి సంఘంలో చెప్పబడుతుంటాయి. దేవుడు పెట్టేటటువంటి నియమాలు దేవుడు పెడుతూనే ఉంటాడు, అవన్నీ అట్లుంటాయి. ఆయన నియమాలు పెడతాడు అంతే, అవి మేము చదువుకుంటాం, నేర్చుకుంటాం అంతే, ఫాలో అవ్వం. మేము ఎవరిని ఫాలో అవుతామనంటే, మాకు కూడా ఒక ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రం ఏంటి అంటే మా మనసు. బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడేం చెప్పబడ్డాయి, బైబిల్లో ఏం రాయబడ్డాయి అనేటటువంటి విషయాలు మనకు అక్కర్లేదు, అవసరం లేదు. కానీ మన మనసు ఏం చెప్తుంది, ఏ క్షణంలో మన మనసు ఏం చెప్తే అదే చేసుకుంటూ ముందుకు సాగుతాం తప్పించి, ఒక్కసారి ఆగి ఆలోచించి, నేను దేవుడు నమ్ముకున్నటువంటి వాడిని కదా, దేవుడు ఏం చెప్పాడు, ఇంతకు చర్చిలో ఏం చెప్పబడింది అనేటువంటి ఆలోచన ఎవరికైనా ఉందా? ఆలోచన చేస్తున్నారా? ఆలోచన చేయకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారా అనేది ఖచ్చితంగా మనం ఆలోచించుకోవాలి. ఏ మాటలు చెబితే మన హృదయాన్ని తాకగలవు, ఏ మాటల ద్వారా మన హృదయం మారగలదు, ఎలాంటి మాటలు వినబడితే ఆ మాటలు మన హృదయాన్ని తాకి మనల్ని తట్టి లేపగలవు, నిలబెట్టగలవు అనేటటువంటి ఆలోచన చేయగలుగుతున్నాం మనం. మా ప్రయత్నం ఏంటి అంటే, ప్రతి ఆదివారము అవసరం అనుకుంటే మధ్యలో మీరు వచ్చినా రాకపోయినా, విన్నా వినకపోయినా చెప్పుకుంటూ సాగటానికి గల కారణం ఏంటయ్యానంటే, ఏ మాట మిమ్మల్ని కదిలిస్తుందో తెలియదు, ఏ విషయం చెబితే మీ హృదయం మారుతుందో మాకు తెలియదు. అందుకోసమని చెప్పేసి ప్రయత్నం ఏంటి అని అంటే, ఏదో ఒక మాట మార్చకపోతుందా, ఏదో ఒక మాట ఆలోచింపజేసేలా చేయకపోతుందా అనేటటువంటి ఆలోచనతో అలా చెప్పుకుంటూ ముందుకు సాగటం. ఏదో ఒక క్షణాన, ఏదో ఒక రోజు, ఏదో ఒక మాట మనకు తగలాలి. వినబడినటువంటి మాటల్ని బట్టి మన హృదయాన్ని మార్చుకోవాలి. ప్రతిదినం నేను దేవుడిని నమ్ముకున్నాను అనేటటువంటి స్పృహ కలిగి బ్రతకగలిగిన నాడు మన జీవితం మారుతుంది. అర్థమవుతుందా? ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పటివరకు బ్రతికారు, ఎన్నో కొన్ని సంవత్సరాలు బ్రతికారు, ఏమైనా సాధించారా? ఏదైనా లాభం ఉందా? కనీసం ఈ లోకంలోనైనా ప్రశాంతత ఉందా? పరలోకం సంగతి దేవుడికి ఎరుగు. కానీ బ్రతుకుతున్న ఈ లోకంలోనైనా ప్రశాంతంగా ఉన్నావా? మన బతుకులు ఎట్లున్నాయనంటే, మన బతుకులు ఎట్లున్నాయనంటే, అటు పరలోకము రాదు. ఇప్పుడు బ్రతుకుతున్నటువంటి బ్రతుకుల్ని కరెక్ట్గా మనం ఆలోచన చేస్తే 100% అటు పరలోకము రాదు, అలాగని భూలోకంలోనూ ప్రశాంతంగా లేము. భూలోకంలో బ్రతుకుతున్నటువంటి బ్రతుకులో ప్రయోజనం లేదు, చచ్చిపోతే పరలోకం ఖచ్చితంగా వస్తుంది అనే గ్యారంటీ లేదు. అటు ఇటు కానీ బ్రతుకుతున్నాం మనం. మన బ్రతుకుల వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? కాబట్టి ఒక గట్టి నిర్ణయం ఏం తీసుకోవాలి అని అంటే, అయితే ఇటన్నా ఉండాలి లేకపోతే అటన్నా ఉండాలి అని ఒక గట్టి ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి మనం ఖచ్చితంగా. అర్థమవుతుందా? కానీ ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. రెండూ కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా దక్కుతుంది. ఈ జీవితంలోనూ సుఖశాంతము ప్రశాంతంగా ఉండాలి, పరలోకం చచ్చిపోతే పరలోకం కూడా రావాలి, స్వర్గం కూడా నాకు దక్కాలి అని అనుకుంటే మాత్రం ప్రయోజనకరమైనటువంటిది ఒకటి ఉంది. ప్రయోజనకరమైనది ఒకటి ఉంది. బాగా వినండి. ఈ లోకంలో సుఖంగా బ్రతకాలి, ఈ లోకంగా హాయిగా బ్రతకాలి, ఈ లోకంలో ప్రశాంతంగా బ్రతకాలి అనేటటువంటి కోణంలో నువ్వు వెళ్తే, అలా వెళ్ళి ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి వాడు ఎవరికి అంత ప్రశాంతత లేదు, సుఖం సంతోషం లేదు, ఏ మనిషికి లేదు. ఉందంటారా? మనం చూస్తూనే ఉన్నాం. కానీ కొంత మటుకు
ఒక రకమైనటువంటి ఆలోచన ఏంటంటే పరలోకంలోనైనా ప్రశాంతంగా బ్రతికితే చాలు అని ఈ లోకంలో కష్టాలు గడుపుతున్నటువంటి వాళ్ళు, కష్టాలలో ఇబ్బందుల్లో బ్రతుకుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నిజమైన భక్తి చేస్తే, చెప్తున్నాను, నిజమైన భక్తి చేస్తే ఈ లోకంలో కూడా నువ్వు ప్రశాంతంగా బ్రతకగలవు. చచ్చిపోయిన తర్వాత ప్రశాంతమైనటువంటి లోకం ఏదైతే ఉందో ఆ స్వర్గలోకంలోనూ చేరుకోగలవు. అర్థమవుతుందా? మీ విషయం అర్థమవుతుందా? కొంతమంది పరలోకం వస్తుందేమో, పరలోకం వస్తుంది, అక్కడ నేను చనిపోయిన తర్వాత ప్రశాంతంగా బ్రతుకుతాను అనే ఆలోచనతో ఇక్కడ కష్టపడతా ఉంటాడు, ఇక్కడ ఇబ్బందులు పాలు అవుతూ ఉంటాడు. అతనికంటూ ఒక నిరీక్షణ అనేటటువంటిది ఉంది. కానీ అందులో నుంచి ఒక మంచి మాట ఏంటంటే, నిజమైన సరి అయిన వాక్యానుసారమైనటువంటి భక్తి నువ్వు చేస్తే నీకు ఇక్కడ ప్రశాంతతే, చనిపోయిన తర్వాత ప్రశాంతతే. నిజం. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు. ఒక్కసారి బైబిల్ ఓపెన్ చేసి చదవండి. మొదటి తిమోతికి పౌలు గారు ఒక లెటర్ రాస్తూ, తిమోతి గారికి ఒక లెటర్ రాస్తూ, మొదటి లేఖ 4వ అధ్యాయం 8వ వచనం అనుకుంటాను. ఒక్కసారి అందరూ ఓపెన్ చేసి చదవండి. మంచి మాట, బాగా వినండి. ఈ లోకంలో చాలామంది శరీరాన్ని సుఖపెట్టుకోవాలి అని చెప్పేసి శరీర సంబంధమైనటువంటి సాధన చేస్తూ ఉంటారు ఈ లోకంలో చాలామంది, అవునా? అయితే ఈ శరీర సంబంధమైనటువంటి సాధకము ఏదైతే ఉందో అది కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును. కొంచెము మట్టుకే, కొంచెమే. పూర్తిగా ఈ లోకంలో కూడా నువ్వు ఎంత సాధన చేసినా, ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఎంత కష్టపడ్డా, ఎన్ని ప్రయోజనాల కోసం ఎన్ని పాటలు పడ్డా కూడా అది కొంత మట్టికే తప్ప పరిపూర్ణంగా ఈ లోకంలో కూడా పరిపూర్ణంగా సంతోషంగా హ్యాపీగా హాయిగా బ్రతకలేరు అని తేల్చి చెప్తుంది వాక్యం కదా. శరీర సంబంధమైనటువంటి సాధకము ఏదైతే ఉందో అది కొంచెం మట్టికి ప్రయోజనకరము. కానీ దైవ భక్తి అనేటటువంటిది ఒకటి ఉందబ్బా ఈ లోకంలో. ఈ దైవ భక్తి ఏం చేస్తుంది? ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. అన్ని విషయములలో అది ప్రయోజనకరము. ఏది? నిజమైన దైవ భక్తి అనేటటువంటిది ఈ లోకంలో కూడా ప్రయోజనకరము, ఈ లోకాన్ని దాటిన తర్వాత కూడా ప్రయోజనకరమే. ఈ లోకంలో కూడా సంతోషంగా హాయిగా తృప్తిగా బ్రతకగలవు దైవభక్తితో. ఈ లోకం దాటిన తర్వాత కూడా హాయిగా బ్రతకగలవు. కాకపోతే మనకు తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే, మనకు నచ్చిన భక్తి మనం చేస్తాం, బలవంతమైన భక్తి చేస్తాం. మనసుకు నచ్చి దేవుడు మెచ్చే భక్తి మాత్రం మనం చేయం. ఆ భక్తి చేస్తే మాత్రం ఈ లోకంలో కూడా హాయి, సరదా, సంతోషం. ఈ లోకంలో కూడా చెప్తున్నాను, నువ్వు చచ్చేంత వరకు సంతోషంగా బ్రతకగలవు. చనిపోయిన తర్వాత కూడా మహానందమైనటువంటి లోకంలో నువ్వు చేరుకోగలవు. అలాంటి భక్తి చేసినటువంటి ఒక భక్తుని జీవితాన్ని మీ ముందుంచేసి నేను పాట ముగించేస్తాను. ఎవరో కాదు, మంచి జ్ఞానం కలిగినటువంటి రాజు. ఆయన మంచి జ్ఞానం కలిగినటువంటి రాజు, గొప్ప భక్తి చేశాడు. ఈ లోకంలో కూడా ఎంతో హాయిగా ప్రశాంతంగా బ్రతికాడు. చనిపోయిన తర్వాత స్వర్గలోకాన్ని చేరుకున్నాడు. ఎవరై ఉండొచ్చు ఆ రాజు? చెప్పండి. జ్ఞానం కలిగినటువంటి రాజు. గట్టిగా చెప్పాలి. చెప్తున్నారా లేకపోతే నేనేమన్నా భ్రమపడుతున్నారా? మీరు ఏమన్నా చెప్తున్నట్టుగా గట్టిగా చెప్పండి. ఎవరు జ్ఞానం కలిగినటువంటి రాజు? ఎవరికైనా తెలుసా? చెప్పిన తర్వాత మళ్ళీ అడుగుతుంటే డౌట్ వస్తుందన్న. డౌట్ వచ్చినా రాకపోయినా నీకు తెలిసింది గట్టిగా చెప్తూ నేర్చుకోవాలి. కాన్ఫిడెన్స్లో చెప్పడం నేర్చుకోవాలి. తప్పైతే నేర్చుకుంటాం, నిజమే అయితే సూపరం. ఇంకో విషయం చెప్తాను మీకు. ఆ రాజు ఎవరో ఎక్స్పెక్ట్ చేయడం కోసం జ్ఞానం కలిగినటువంటి రాజు, ఒక్క తప్పు కూడా చేయని రాజు. దావీదు గారు అయితే ఒక తప్పు చేశారని దేవుడే చెప్పాడా లేదా? జ్ఞానం కలిగినటువంటి రాజు, ఒక్క తప్పు కూడా చేయని రాజు. ఆయన పాత నిబంధన రాజే. కొత్త నిబంధన రాజ్యం కాదు, పాత నిబంధన రాజే. పోనీ ఆయన పేరు చెప్తే గుర్తుపడతారేమో చూద్దాం. జప్నత్మ నేహు ఆయన పేరు. జప్నత్ప నేహు. చాలా గొప్ప రాజు, తెలివైన రాజు, జ్ఞానం కలిగినటువంటి రాజు, తప్పే చేయనటువంటి రాజు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు చెప్పినట్టు సొలొమోను గారు అనుకోండి, జ్ఞానం కలిగిన రాజే. కానీ తర్వాత ఏమయ్యాడో తెలుసు కదా, దారి తప్పాడు. 1000 మంది భార్యలు చేసుకుని దారి తప్పాడు. దావీదు కూడా జ్ఞానవంతుడైనటువంటి రాజే, దేవుని ఇష్టానుసారమైనటువంటి రాజే. కానీ ఒక విషయంలో తప్పిపోయాడు, తప్పు చేశాడు. కానీ ఇప్పుడు నేను చెప్తున్నటువంటి రాజు అసలు తప్పే చేయలేదు. ఆయన మనకు మాదిరి. ఆయన జీవితం అంత గొప్పగా బ్రతికాడు, అద్భుతంగా బ్రతికాడు. చిన్ననాటి నుంచి తన జీవితం మొత్తం కష్టాల గుండా నడిచింది, కానీ ఆ కష్టాలు ఆయనకు ఏనాడు కష్టపెట్టలేదు. చిన్ననాటి నుంచి కష్టాల గుండా నడిచినప్పటికీ ఆ కష్టాలలో కూడా ఆయన ప్రశాంతంగా హాయిగా ఆనందంగా బ్రతకగలిగినటువంటి రాజు. ఏనాడు నా జీవితాన్ని దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని దేవుణ్ణి ఏనాడు కూడా ఆయన ప్రశ్న వేయలేదు. ఎందుకు నాకు ఇలా చేశాడు అని. మనం ఎన్నోసార్లు చేసుకుంటాం కదా.
మనం ఎన్నోసార్లు ఇదేంది నా జీవితంలో ఇలా జరిగింది, నా జీవితంలో ఇలా ఎందుకు జరిగింది, దేవుడు ఎందుకు ఇలా చేశాడు, మనం పెద్ద పోటుగాళ్ళం. మరి ఇలా అనుకునే భక్తుడు ఎవడు భక్తుడు కాదు, ఇది మాత్రం పక్క. అది నేనైనా నువ్వైనా ఎవడైనా సరే అలా అనుకునేవాడు ఎలాంటి వాడంటే ఏదో కోరి ఏదో ఆశించి భక్తి చేస్తున్నాడు తప్పించి నిజమైన ఒరిజినల్ ప్యూరిఫైడ్ భక్తి మాత్రం కాదు అతనిది. జనరల్గా ఏ మనిషి అయినా సరే భక్తి చేస్తూ ఉంటాడు. ఎలా భక్తి చేస్తాడంటే దేవుడు నన్ను గొప్ప చేస్తాడు, దేవుడు నన్ను ఏదో కాపాడతాడు, దేవుడు నన్ను ఎక్కడా కూడా ఇబ్బంది పడినాడు, దేవుడు నన్ను ఎక్కడా కూడా బాధపడినాడు, ఆదుకుంటుంటాడు అని చెప్పేసి అనుకునేటటువంటి వాడు ఎక్కువ రోజులు భక్తి చేయలేడు. కొంచెం కష్టాల గుండా నడవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు దేవుడు ఉన్నాడంటారా? అసలు నేను నమ్ముకుంది దేవుడినేనా అనటం మాత్రమే కాకుండా కొన్నిసార్లు కష్టాలు వచ్చినప్పుడు భక్తిలో నుంచి తొలగిపోతుంటాం. కొంతమంది మన మాట వినకపోయినా, కొంతమంది మనకు అనుకూలంగా లేకపోయినా, మన చుట్టూ బ్రతుకుతున్నటువంటి వారు మనకు సహోదరులను పడేటటువంటి వాళ్ళు కాస్త రివర్స్ అయినా మనం ఏం చేస్తాం, మన భక్తిలో నుంచి పక్కకు తొలగిపోతాం. ఏం భక్తి చేస్తాంలే అన్నా, ఏం చేస్తాం భక్తి వేస్ట్, ఇదంతా కుదిరేటట్లేదు, నేనే సాధించుకుందాం అనుకుంటున్నాను అంటే పరిస్థితులు మారేసరికి మారిపోయినాం అన్నమాట. అయితే ఇది నీ భక్తి కాదు. అది పరిస్థితి ఎలా మారినా, ఎంత ఘోరంగా మారినా, ఏ విధంగా మారినా దేవుడి నుంచి ఏది ఆశించకుండా దేవుడు ఉన్నాడు అనేటటువంటి ఏకైక నమ్మకంతో ఇది నా క్యారెక్టర్, నేను ఇలానే బ్రతకాలి. ఒక మాటలు చెప్పాలంటేనండి, ఆ రాజు దేవునికి బానిస అని చెప్పొచ్చు. ఎవరు ఆ రాజు? దేవునికి అద్భుతం అనమాట. అంటే ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా మంచి అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి జారిపోకుండా, మంచి అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి వినియోగించుకోకుండా, ఎన్ని అవకాశాలు వచ్చినా, ఎంత పెద్ద పెద్ద మంచి అవకాశాలు వచ్చినా, ఎలాంటి అవకాశం వచ్చినా కూడా నేను చెయ్యలేను, నేను అటువైపుకు రాలేను, ఎందుకయ్యానంటే నేను దేవునికి బానిస, నేను దేవునికి దాసుణ్ణి అనంత గొప్పగా ఆ రాజులో క్రీస్తును చూడొచ్చు. క్రీస్తు కనబడే విధంగా ఆయన బ్రతుకు. పాత నిబంధన గ్రంథంలో ఆ రాజు క్రీస్తును కనబరిచే విధంగా తన జీవితంలో బ్రతికాడు ఆయన. మరొకసారి చెప్పండి ఆయన పేరు. నేను అక్కడ చెప్పాను, జప్నత్ప నేహు. ఎక్స్పెక్ట్ చేయండి, ఎవరు ఆయన? ఎప్పుడైనా విన్నారా ఆయన గురించి? ఈ పేరన్నా విన్నారా? ఆయన పేరు విన్నారా? అస్సలు వినలేదు కదా. మన భక్తి ఎందుకు గాలిలో కలిసిపోతుందంటే, మన ఆత్మీయత ఎందుకు దినదినం పడిపోతుంది అని అంటే ఒక్కటే కారణం, మనం ఎవ్రీడే బైబిల్ చదవకపోతే చెప్తున్నా, ఎంతటి బోధకుడైనా, ఏ స్థాయిలో ఉన్నటువంటి వాడైనా మట్టి గరవాల్సిందే, ఫైనల్గా పడిపోయి నిత్య నాశనానికి చేరిపోవాల్సిందే. బైబిల్ ఎవ్రీడే చదవాల్సిందే, ప్రతి దినం చదవాలి. మంచి రుచి, చక్కటి టేస్ట్ వస్తుంటుంది. అందులో ఉన్న ఒక్కొక్క భక్తుని జీవితం మన జీవితంలో మలుపులు తిరిగేలా చేస్తుంది. మన జీవితం కూడా మార్పు చెందుతూ ఉంటుంది. వాళ్ళ జీవితాన్ని ఒక్కసారి ధ్యానించుకుంటూ ముందుకు సాగితే ఉట్టిగినే ఉపయోగం లేక రాయించలేదు పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తుల జీవితాలను. వాళ్ళ జీవితాలను చదువుతున్నప్పుడు మన హృదయాంతరంగాలలో భక్తి నిలబడిపోతూ ఉంటుంది, మన మనసు మారిపోతూ ఉంటుంది. నిన్నటి దినాన నేను ఇప్పుడు చెప్పినటువంటి జప్నత్మనేహు అనేటటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని చదువుతున్నప్పుడు చదువుతూ కన్నీళ్లు పెట్టుకున్నానండి. ఎంత ఆపినా ఆగట్లేదు కన్నీళ్ళు. అంత చక్కటి, అసలు ఎంత అద్భుతమైన జీవితం. ఆ భక్తుని గురించి చదువుతున్నప్పుడు మనం ధ్యానం చేయాల్సింది, మనం ఆలోచన చేయాల్సింది ఒకటే, అతని మానసిక స్థితి ఏంటి అసలు అని ఆలోచన చేయాలి. అతని మానసిక స్థితి అది అర్థం అవ్వాలి మనకు. అతని మనసు ఏంటి? అతని మనసు మనకు అర్థమైతే పరిస్థితులు ఏవి చేయవండి. ఇంకా మీరు గెస్ చేయటం కోసం ఆయన గురించి దగ్గర 2-3 సంవత్సరాలు జైలు జీవితం గడిపాడు ఆయన. ఎన్ని సంవత్సరాలు? 2-3 సంవత్సరాలు జైలు జీవితం గడిపాడు. ఏ తప్పు చేయకపోయినా, ఏ పాపము చేయకపోయినా దగ్గర 3 సంవత్సరాలు జైలు జీవితం గడిపాడు. మన భాషలో పచ్చిగా మాట్లాడాలంటే చిప్పకూడు తిన్నాడు అనమాట. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. ఏ తప్పు చేయకపోయినప్పటికీ. ఇప్పుడు చెప్పండి, ఆయన ఎవరో గుర్తొచ్చిందా? జైలు అనగానే గుర్తొచ్చింది యోసేపు గారే. ఇదేంది మరి ఇంకో పేరు చెప్పారంటే, మరి ఆయన పేరు అది నేను రాజు అని చెప్పాను కదా, రాజా కాదా? ఆయన రాజా కాదా? మరి ఆయన రాజు అని అన్నప్పుడు, రాజైనప్పుడు ఆయనకు వచ్చిన పేరు అదే. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఫరో తనను రాజుగా పట్టాభిషేకం చేస్తూ పెట్టిన పేరు అది. చూస్తారా? చూడండి ఒకసారి ఆదికాండం 41వ అధ్యాయము 44-45 చదవండి. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. అది నీ స్టేటస్. ఈ రేంజ్లో పెట్టాడు. ఏ మనుషుడు కూడా తన చెయ్యెత్తాలన్నా కాళ్ళు ఎత్తాలన్నా నీ పర్మిషన్ ఉండాలి. ఆ విధమైనటువంటి అధికారం నీకు ఇస్తున్నాను అని చెప్పి నెక్స్ట్
మరియు ఫరో యోసేపునకు జప్నత్పనేహు అను పేరు పెట్టి, ఏ పేరు పెట్టి? జప్నత్పనేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనతు నిచ్చి పెళ్లి చేశాను. పోతిఫరు వేరు, పోతీఫెర వేరు. ఆయన ఇంతకుముందు ఎక్కడ జీవించాడు? దగ్గర 10 సంవత్సరాలు ఐగుప్తులో ఒక ఇంట్లో దాసుడుగా పనిచేశాడు. ఎవరింట్లో? పోతిఫర్ ఇంట్లో. ఈ పోతిఫెర యాజకుడైతే ఆ పోతిఫర్ ఏమో అధిపతి. చూడండి ఒకసారి 37వ అధ్యాయం ఆదికాండం 36వ వచనం చూడండి. మిద్యానీయులు ఐగుప్తునకు అతన్ని తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజు సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరునకు అతనిని అమ్మి వేసిరి. ఇతనెవరు? ఉద్యోగస్తుడు, ఫరో యొక్క ఉద్యోగస్తుడు, రాజు సంరక్షక సేనాధిపతి ఇతను. మరి అతనెవరు? 41వ అధ్యాయంలో 45వ వచనం చూస్తే ఎవరతను? యాజకుడైన పోతీఫెర అనుంది. ఓను యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనతునిచ్చి పెళ్లి చేశాను అన్నాడు. అర్థమైందా? కాబట్టి ఈ జప్నత్పనేహు అనేటటువంటి రాజు ఎంత గొప్ప భక్తి చేశాడు. చిన్నతనంలోనే ఆలన పాలన చూడాల్సినటువంటి తల్లి ఏమైపోయింది? చనిపోయింది. తన తండ్రి అయినటువంటి యాకోబు గారు ఆ సిరియా దేశం నుంచి బయలుదేరి కనాను దేశానికి వస్తూ ఉన్నప్పుడు దారి మధ్యలో ఎఫ్రాతా అనే ప్రాంతం, అంటే బెత్లెహేము అనేటటువంటి ప్రాంతానికి వస్తూ ఉండగా ఆ ప్రాంతం దగ్గరలో ఆ ప్రాంతంలోనే తన తల్లి చనిపోయింది. చనిపోయి ఒక కుమారుడిని, తన తమ్ముడైనటువంటి బెన్యామీనుని తన చేతులు పెట్టి ఆవిడ కన్నుమూసింది. చనిపోయిన తర్వాత తన తమ్ముణ్ణి దగ్గరుండి చూసుకొని, తన తమ్ముణ్ణి కూడా ఒక తల్లిలా మారిపోయి తన తమ్ముణ్ణి చూసుకున్నటువంటి వ్యక్తి ఎవరో కాదు, యోసేపు గారు. జప్నత్పనేహు అనేటటువంటి వ్యక్తి రాజుగారు ఎవరిని చూసుకున్నారు? తన తమ్ముణ్ణి. తండ్రి బాగా ప్రేమిస్తున్నాడు, కానీ అక్కడ ఉన్నటువంటి 10 మంది అన్నల్లో ఎవరు కూడా ఇతన్ని బాగా చూడట్లేరు. బాగా ఈయనంటే ఇష్టం లేదు. ఇష్టం లేని సందర్భంలో, అలాంటి సమయంలో మళ్ళీ ఇతను కలగని ఆ కళ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పటం, ఇంకాస్త ఇతని మీద కోపం పెరగటం తెలుసు కదా, మనందరికీ తెలిసినటువంటి చరిత్రే. కానీ ఒక్కసారి మనం ఈ సందర్భంలో మనం ఆలోచించాల్సినటువంటి విధానం ఏంటంటే, చిన్నతనంలో నుంచి అతని జీవితం ఎలా గడిచింది, అప్పుడు అతని మానసిక స్థితి ఏంటి మనం ఆలోచన చేయాలి. అతని మానసిక స్థితిని ఆలోచన. ఎక్కడా కూడా నేను బైబిల్ మొత్తం అంటే 2-3 రోజుల క్రితం మరల ఇంకొకసారి ఈ ఆదికాండం చదువుతూ ఉన్నప్పుడు ఎక్కడైనా అసలు దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడు, అసలు దేవుడు నన్ను ఎందుకు ఇలా పుట్టించాడు, నా జీవితం ఇలా ఎందుకు చేశాడు దేవుడు అని ఎక్కడైనా మాట్లాడతాడేమోనని చెప్పేసి ఆలోచించుకుంటూ చదివాను. ఎక్కడా లేదు. తల్లి చనిపోయి ఒంటరిగా, ఎంతైనా తల్లేనండి. తండ్రి ఎంత ప్రేమించినా కూడా తల్లి చూసుకునే విధంగా తండ్రి చూసుకుంటాడా? అది మనకు తెలుసు. అలాంటి సందర్భంలో తానే చిన్న వయసులో తల్లిగా మారి తన తమ్ముడిని పెంచుకుంటున్నటువంటి దినాలలో అన్నలు ఉన్నారు కదా, నాకు చాలామంది అన్నలు ఉన్నారు కదా అని అంటే ఏ అన్నా కూడా సరిగ్గా చూడట్లేదు. అలాంటి సందర్భంలోనే ఆ కళ భావం, ఆ కళ తీసుకొచ్చేసి తల్లిదండ్రులకు అన్నలకు చెప్తే వాళ్లకు పీకల దాకా వచ్చింది కోపం. ఏమరా, నిన్ను మేము సాష్టాంగపడి నమస్కరిస్తామా? గింతంత లేవు, నువ్వు కంటున్న కళకు నీకేమైనా సంబంధం ఉన్నదిరా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతుంటే కళ వచ్చింది. అలాంటి కళే రావాలని నేనేమైనా కోరుకున్నానా, లేకపోతే కావాలని నేనేమైనా కలగన్నానా? కళ వచ్చింది, చెప్పిన బాధ్యతగా. కానీ ఆ కళ ఇతని మీద శత్రుత్వాన్ని పెంచింది. మిగతా 10 మంది అన్నలందరికీ ఇతని మీద ఏం చేసింది? శత్రుత్వాన్ని పెంచేసింది. అయినప్పటికీ బతుకుతున్నాడు. ఎందుకు దేవుడా అని ఏనాడు మాట్లాడకుండా అలా బ్రతుకుతూ ఒకానొక సమయం, ఒకానొక దినం తన 17వ ఏట, ఎన్నో సంవత్సరం? 17వ ఏట అంటే ఎవరైనా ఉన్నారు ఇక్కడ? 17 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. ఉంటే అర్థమవుతుంది ఆ స్థితి ఏంటిది అనేది. ఏమరా బుజ్జి, నీ వయసు అంతా 17. అదిగో ఆ ఏజ్ అనమాట. అర్థమవుతుందా? ఆ ఏజ్లో నాన్న పిలిచి, నాన్న ఇటు రారా అని పిలిచి ఏం చెప్పాడో తెలుసు? ఇదిగో భోజనం తీసుకెళ్ళు. అన్నలందరూ ఎక్కడికి వెళ్ళారు? మన గొర్రెలు కాయటానికి వెళ్ళారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి గొర్రెలు ఎట్లున్నాయనేది సంగతి, మీ అన్నలు ఎలా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు అనేటటువంటి సంగతిని మరలా నా దగ్గరికి ఆ వర్తమానాన్ని తేవాలి కాబట్టి వెళ్ళు నాన్న అని చెప్పేసి టిఫిన్ కట్టి పంపించేస్తే, అక్కడికి వెళ్ళిన తర్వాత అంత దూరాన చూసినటువంటి అన్నలు పసిగట్టి ఏమని మాట్లాడుతున్నారు? రే, కలలు కానీ వాడు వస్తున్నాడు రా, ఆయనకు మనం సాష్టాంగ నమస్కారం చేయాలట, ఈరోజే సంపి పడేద్దాం, ఆయన కళ్ళు ఏడిపోతే చూద్దాం.
ఈరోజే చంపేద్దాం, వాడి కన్న కలలు ఎడిపోతే చూద్దాం. అన్నలందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు. అలా ఏది ఏమైనప్పటికీ చేరుకున్నాడు, టిఫిన్ ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత ఇతన్ని చంపాలి, లేదంటే చంపేసి ఏదో మృగం తినేసింది అని చెప్పేసి చెప్దామనంటే, ఎంతైనా చిన్నోడు కదా, పెద్దన్న అయినటువంటి రూబెనికి కాస్త తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమతో ఏదో ఒక రకంగా వీళ్ళందరి చేతుల నుంచి విడిపించి అతన్ని మా తండ్రికి అప్పచెప్పాలి అనేటటువంటి ప్లాన్తో ఏం చేశాడనంటే, ఇదిగా చంపి మన చేతులు ఎందుకు, అనవసరంగా మనం పాపం చేసిన వాళ్ళం అవ్వాలి, ఇతన్ని అదిగో కనబడుతున్నటువంటి ఒక గుంట ఉంది కదా, ఆ గుంటలో పడేద్దాం, అందులో నీళ్ళు కూడా లేవు కాబట్టి అందులో పడేద్దాం అని చెప్పేసి ఒక ప్లాన్ చెప్తాడు. సరే అని చెప్పేసి ఆ గుంటలో పడేస్తారు. గుంటలో పడేసిన తర్వాత మనోడు సేఫ్ జోన్ అని అనుకుని పెద్ద కుమారుడు రూబేను అన్న పెద్దన్న ఏం చేసిండనంటే అలా గొర్రెల కాడికి వెళ్ళాడు. ఆయన రిటర్న్ వచ్చేలోపు గుంటోడు లేడు. గుంటలో ఎవరు లేరు? జప్నత్మనేహు లేడు కదా. వచ్చి రాగానే చూశాడు, చిన్నోడు ఏడు రానంటే ఏమో సింహం తినేసి ఉంటుంది, క్రూర జంతువులు తినేసి ఉంటాయి, ఇదిగో ఆయన చొక్కా అని చెప్పేసి ఆయన చొక్కాను కూడా ఎలా చూపిస్తున్నారంటే రక్తంలో తడిసిన చొక్కా ఆయన చూపించారు అన్నని. గుండెలు బాదుకున్నాడు అన్న మాత్రమే కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత నాన్నకి చెప్తే నాన్న నెలలు తరబడి ఈ రోదన, అయ్యో నా కుమారుడిని చంపేశారు గారా, నేను ప్రేమించినటువంటి నా భార్యకు పుట్టినటువంటి కుమారుడు వాడు అని చంపేశారు కదా, అనవసరంగా దుష్టమృగం ఏదో ఖచ్చితంగా చంపేసి ఉంటుంది అనేటటువంటి బాధతో కుమిలిపోతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. ఇది ఖచ్చితంగా నా కుమారుడి అంగే, ఎందుకంటే డిఫరెంట్గా గుర్తించాడు నాన్న. అలా అక్కడి నుంచి అమ్మబడినటువంటి యోసేపు గారు వీళ్ళు ప్లాన్ చేసేసి ఆ లోపు ఏం చేశారంటే అమ్మేశారు ఆయన్ని, చొక్కా తీసి మరి అమ్మేశారు. ఎందుకంటే ఆయన చచ్చిపోయాడని చెప్పేసి చెప్పాలంటే చొక్కా ఉండాలి రబాయ్ అని చెప్పేసి గుర్తు ఒకటి తీసుకొచ్చేసి నాన్నకు చూపించాలి కదా అని అమ్మేశారు. ఇస్మాయేలీలు, మిద్యాను దేశంలో బ్రతుకుతున్నటువంటి ఇస్మాయేలీలు కొనుక్కొని వెళ్ళి ఐగుప్తుకు ఏదో వ్యాపారం నిమిత్తమై వెళ్తున్నారు. ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత ఐగుప్తులు ఎవరు నమ్మారో ఇందాక చూసాం మనం. పోతిఫర్ అనేటటువంటి రాజా సంరక్షక సేనాధిపతి అయినటువంటి ఆ పోతిఫర్ ఇంట్లో అమ్మేశారు. 17వ సంవత్సరంలో తీసుకెళ్ళేసి అమ్మేశారు కదా, 17వ ఏట ఆయన వయసు 17 ఉన్నప్పుడు తీసుకెళ్ళేసి అమ్మేశారు. అక్కడి నుంచి 10 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు ఆ ఇంట్లోనే పనిచేశాడు. 10 సంవత్సరాలలో దేవుడు ఆయన ఉంటున్నటువంటి ఆ ఇంటిని బహు అద్భుతంగా ఆశీర్వదించాడు. అతను చేస్తున్నటువంటి పని అంతటిలో ఆయన ఆశీర్వదించడంతో ఆయన చేస్తున్న ప్రతి పని 2 అంతలు 4 అంతలు 5 అంతలు ఎదుగుతూ ఉండటం చూసి అక్కడ ఉన్నటువంటి ఆ రాజ సంరక్షక అధిపతి అయినటువంటి పోతిఫర్ అయినటువంటి వ్యక్తి ఇతన్ని కూడా హెచ్చించి, ఇదిగో నేను వచ్చేసి ఇంట్లో భోజనం చేసేటప్పుడు భోజనం పెట్టంతే, భోజనం పెట్టి వెళ్ళిపోతాయి, ఏముందో ఏం లేదో ఏం వస్తుందో ఏం పోతుందో కూడా చూడనంత స్థాయిలో ఆయన నమ్మకాన్ని పెంచుకున్నాడు. బాగా అంత నమ్మకాన్ని పెంచుకున్నటువంటి ఆయన ఎంత నమ్ముతున్నాడంటే తనకంటే ఎక్కువ ఆయనే నమ్ముతున్నాడు పోతిఫర్ అనేటటువంటి ఆ సైన్యాధిపతి. ఆ నమ్మకం, అప్పటికి వయసు ఎంత యోసేపు గారికి 27 సంవత్సరాలండి. ఎన్ని సంవత్సరాలు? 27 సంవత్సరాలంటే మంచి యవ్వనస్తుడు, ఇంకా పెళ్ళి కాలేదు. అప్పటికి పోతిఫర్ భార్య కన్ను ఎవరి మీద పడింది కదా? యోసేపు మీద పడింది. బా ఏ ఉన్నాడు రా బై. మనం ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే ఒక స్త్రీ, ఒక ఆడ మనిషి నోరు తెరిచి నాతో రా అని ఒక పురుషుడిని అడగగలదా? అడిగింది అని అంటే ఇంతకు ముందు ఎన్ని ట్రయల్స్ వేసినాలో ఒక్కసారి ఆలోచన చేయండి, అది మనకు అర్థం కావాలి. అనే కదా, దాన్నే మన భాషలో లైన్ వేయటం అంటారు, అంతేనా కదా? ఎన్ని సంవత్సరాల నుంచి ట్రై చేసిందో, ఎన్ని సంవత్సరాల నుంచి తనను ఆకర్షించడం కోసం ఎన్ని వేషాలు వేసిందో, ఆ కాలంలో మరి ఎన్ని సుగంధ ద్రవ్యాలు పూసుకుందో, ఎన్ని రంగురంగుల బట్టలు వేసుకొని ఎక్స్పోజ్ చేసుకుంటూ తన చుట్టూ తిరిగిందో. యవ్వనుడు కదా, నన్ను చూడంగానే ఆశపడి నా దగ్గరికి వస్తాడేమోనని చెప్పేసి దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి 4, 5, 6 సంవత్సరాల నుంచి ఆయనకు వయసు వచ్చేసిన తర్వాత నుంచి అనుకుంటే 20, 22, 23 సంవత్సరాలు వచ్చే నాటికి బాయ్ ఉన్నాడు రా బాయ్, ట్రై చేయాలి అని చెప్పేసి అప్పటి నుంచి ట్రై చేసిన ఆవిడ. ఎన్ని ప్రయత్నాలు చేసినా చూడడే, అసలు ఇతనికి వయసు వచ్చిందన్న సంగతి ఇతను గుర్తుందా, మర్చిపోయాడా వీడు అనేటటువంటి విధానంలో తన చుట్టూ తిరుగుతూ తపన పడుతూ ఎంత ఆశతో ఎదురు చూసిందో పోతిఫర్ భార్య. అది మనకు ఒక్కసారి జ్ఞాపకం రావాలి. ఎందుకంటే ఈ కాలంలో ఉన్నటువంటి యవ్వనస్తులు ఆవిడ ఎదురు చూడటం కాదు, వీళ్ళు ఎదురు చూస్తారు. కాస్త వయసు మీద పడంగానే, కాస్త వయసులో వచ్చేసాడు అనుకో, అబ్బా ఏదో ఒక రకంగా ఏదో ఒక కోణంలో ఏదో ఒక రకంగా మాట్లాడు, ఏదో చేసో, ఆవిడ చెప్పిన ప్రతి మాట టకటకటకట వింటూ ఆవిడని ఇంప్రెస్ చేసేసి పట్టేసుకోవాలి అనేటటువంటి ప్రయత్నాలు ఈ కాలంలో ఉన్నటువంటి యవ్వనులు చేస్తారు. ఎవరైనా జనరల్గా చేస్తారు అలా. కానీ అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి తపన పడుతుంది ఎవరో తెలుసా? పోతిఫర్ భార్య.
ఏదో ఒక రోజు నన్ను చూడకపోతాడా, నా అందాన్ని చూడకపోతాడా, నా కోసం రాకపోతాడా, నా దగ్గరకు వచ్చేసి ఏదో ఒక రకంగా నా వశం కాకపోతాడా అని చెప్పేసి చూసి 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 అబ్బాయి ఇక లాభం లేదు, ప్రయోజనమే లేదు, చాలా సంవత్సరాలు అయిపోయింది చూసి చూసి నేను పిచ్చిదాన్ని అయిపోతున్నా తప్ప మనోడు మాత్రం ఒక్క కోణంలో కూడా దగ్గరికి రావట్లేడు. ఇంకా లాభం లేదు, మనం ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ప్రయత్నం మొదలెట్టింది. ఇక చాలామంది పనులు ఉంటారు కదా ఇంట్లో, చూస్తుంది ఎప్పుడు ఒంటరిగా ఈ ఇంట్లోకి వస్తాడా అని చూస్తుంది. నాకు తెలిసి ఏదో పని మీద ఇంట్లోపలికి వెళ్ళినాలే మనోడు, అది చూసి పరిగెత్తుకొని బయట నుంచి వచ్చేసి అబ్బా చుట్టుపక్కల కూడా ఎవరు లేరు, కరెక్ట్ సమయం దొరికిండు మనోడు అని చెప్పేసి పరిగెత్తుకొని వచ్చేసి పట్టుకుంది వెనకాలేసి. ఏంటమ్మ గారు ఇలా పట్టుకున్నారు మీరు నన్ను అని అంటే, ఒరే శనాళ్ళ నుంచి ఓపిక బట్టి బట్టి తట్టుకోలేకపోతున్నా, నువ్వు నాతో రావాల్సిందే అని అంటే, అమ్మ బాపురే నువ్వు నా అమ్మ లాంటి దానివి, మీ ఆయన ఎంత నమ్మకంతో నీ ఈ ఇంటి మొత్తం మీద నన్ను అధికారినిగా చేసిండు, నిన్ను తప్ప సమస్తము నాకు అప్పచెప్పిండు ఆయన, ఆ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయలేను. రెండోది నా దేవుడు చూస్తున్నాడు తల్లి, ఆ దేవునికి వ్యతిరేకంగా నేను నేర్చుకోవాల్సిన పాఠమా కదా ఆయన మనసు. ఒక్కసారి చూడ, కరెక్ట్గా చెప్పాలంటే నిండు యవ్వనుడు, మంచి యవ్వనుడు అనమాట, 27 ఏజ్. ఎట్లుంటుంది ఇది? ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే, అబద్ధాలు మాట్లాడేటప్పుడు, ఏదైనా తాగకూడంది తాగేటప్పుడు, ఏదైనా తినకూడంది ఇక్కడ వేసుకునేటప్పుడు, అది గుట్టకాలు కావచ్చు, ఖైనులు కావచ్చు, లేకపోతే ఏదైనా చేసేటప్పుడు ఇది తప్పు, నా దేవుడు చూస్తున్నాడు అనేటటువంటి ఆ జ్ఞాపకం వస్తుందా మీకు? పోనీ అబద్ధాలు మాట్లాడేటప్పుడు, లేదంటే బూతులు మాట్లాడేటప్పుడు, అప్పుడప్పుడు గొడవ పడేటప్పుడు, అరే నేను గొడవ పడకూడదు, నా తండ్రి చూస్తున్నాడు, నా దేవుడు చూస్తున్నాడు అనేటటువంటి ఆలోచన ఎవరికైనా వస్తా? ఈ విషయం ఆయన నుంచి మనం నేర్చుకోవాలా వద్దా? ఇప్పుడు ఆయనకు అడ్డం చెప్పే వాళ్ళు ఎవరు చెప్పండి? నిజంగా దేవుడు చూస్తున్నాడనే ఒకే ఒక్క భయంతో విడిపించుకొని పారిపోయి బయటకు వచ్చాడన్న సంగతి మనందరికీ తెలుసు. కానీ ఆ క్షణంలో ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఎవ్వడూ లేడు, దేవుడు తప్ప ఇంకెవ్వడు చూడట్లేడు. ఆ పని అతను చేస్తే ఎందుకు ఈ పని చేశావని అడిగేటోడు కూడా లేడు, ఉన్నాడా? కానీ ఏ భయంతో వచ్చేసాడు? ఆ పని చేయటానికి తగిన వయసుంది, ఎప్పుడైనా నేను సిద్ధం అంటూ ఎగబడుతూ వస్తున్నటువంటి స్త్రీ కళ్ళ ముందుంది. నువ్వంటే చచ్చిపోతానరా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం అని చెబుతున్నటువంటి స్త్రీ కళ్ళ ముందు కనబడుతున్నప్పటికీ ఏమీ చేయకుండా కరెక్ట్గా అక్కడ మనం ఒక్కసారి ఆగి ఆలోచన చేస్తే, తన లోపట ఉన్న మనసు ఉంటుంది కదా, మనలాంటి మనిషే కదా, ఆయన అతీతుడు కాదు కదా లోకానికి, మనలాంటి మనిషే కదా తనకున్నది. ఆ మనసు ఏం చెప్పినా ఒక్కసారి ఆలోచించేయండి. అబ్బా ఒరే ఎంత హాయిగా ఉన్నది, కమిట్ అయిపో, అరే ఈ ఛాన్స్ మళ్ళా రాదురా. తన మనసు తనతో మాట్లాడుతున్న మాటలు ఒక్కసారి మనం వింటే తన మానసిక స్థితి మనకు అర్థం కావాలి కదా. కానీ తన మనసుకు తాను విలువివ్వలేదు, తన మనసు మాట తాను వినలేదు. ఎవడి మనసైనా మాట్లాడుతుందండి అంతే, ఎవడి మనసైనా మాట్లాడుతుంది అంతే. శరీరానికి సుఖం తగిలిన వెంటనే మనసు వెంటనే స్పందిస్తుంటుంది. ఆగురా కొద్దిసేపు ఆగురా. మనం బాగా ఈ ఎర్రటెండలో కష్టపడుతున్నప్పుడు చల్లటి గాలి వచ్చి నీడ తగిలిందనుకో, ఏమంటుంది మన మనసు? ఆహా ఎంత హాయి, ఏం గాలి అంటదా లేదా? మనం అనిపిస్తుందా లేదా? కొద్దిసేపు ఆగు. అలా ఆయన మనసు తనతో మాట్లాడలేదంటారా? మాట్లాడి ఉంటుందా ఉండదా? కానీ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా విడిపించుకొని వచ్చాడు. అప్పటికి విడిపించుకొని పోకూడదు అని పట్టుబట్టి కూర్చున్నది అక్కడ. ఆయన పైన టవల్, పని చేసేటటువంటి వ్యక్తి కాబట్టి టవల్ ఉంటుంది కదా, టవల్ పట్టుకున్న తర్వాత సంగతి నేను దొరకకూడదు అనుకుని పారిపోయాడు. కానీ ఆవిడ ఏం చేసింది? సినిమా రివర్స్ చేసింది. ఇంకా చూడు, నాకు దక్కవా, నీ పని చెప్తా ఉండు. ఇప్పుడు మానవ మనసు ఎట్లా ఆలోచిస్తుంది, ఈవిడ మనసు ఒకసారి ఇప్పుడు ఆలోచిస్తే, ఆహా ఆ రోజు ఎందుకురా నేను కమిట్ అవ్వలేదు అని కుమిలి ఏడవాలి, నువ్వు చూడు అలా చేస్తా నీ పని అని చెప్పేసి ఈవిడ మనసు ఇలా ప్రేరేపిస్తుంది. నువ్వు అస్సలు ఊకోకో, బుద్ధి రావాలే, నీ కాళ్ళ దగ్గరికి రావాలి, మళ్ళీ అలా చేయాలి కానీ అని చెప్పేసి తన మనసు తనకు నేర్పిస్తున్నటువంటి విధానంలో తాను ఏం చేసింది? ఇంక సాయంత్రానికి యజమానుడు వస్తాడు కదా, ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో ఆ హెబ్రీయుణ్ణి నన్ను ఎగతాళి చేయటానికి పట్టుకొచ్చాడు. ఆ యజమాని రాగానే ఈవిడేం చేసింది? నంగనాచి ఏడుస్తూ, ఇదిగో నువ్వు తీసుకొచ్చినటువంటి ఆ హెబ్రీయుడు ఏం చేశాడో తెలుసా? నన్ను ఎగతాళి చేయడానికి నా దగ్గరికి వచ్చాడు, నేను కేకలేస్తే, నేను అరిస్తే ఇదిగో టవలు విడిచేసి వెళ్ళిపోయాడు, పై వస్త్రం విడిచేసి వెళ్ళిపోయాడు. నేను పట్టుకొని అరిసినా, ఏమన్నా ప్రత్యక్షంగా చూపిద్దామని అరిసినాట. ఎవరికి వినబడలేదు అరుపు, ఎవరికి వినబడలే. నేను అరిస్తే పారిపోయాడు. అమ్మ అంత పని చేశాడా అని చెప్పేసి ఆయన అధికారి కదా, ఉద్యోగస్తుడు కదా, అధికారం తన పని తను చేస్తుంది, చట్టం తన పని తను చేస్తుంది అని చట్టానికి అప్పగించేశాడండి. ఎన్నో ఏట 27 సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పగించేశాడు. చెరసాలలోకి వెళ్ళిపోయాడు.
4 గోడల మధ్యకి వెళ్ళిపోయాడు. ఏం చేసినందుకు పరిపరి విధాలుగా ఆలోచిస్తానండి. నేను బైబిల్ చదివేటప్పుడు పరిపరి విధాలుగా ఆలోచిస్తాను. ఇక్కడ ఆలోచించడం నాకేం అర్థమైంది తెలుసా? ఇంకో కోణంలో ఒక రకంగా ఆ పోతీఫర్ ఇంట్లో ఎన్ని నాళ్ళు మా ఇంట్లో ఉంటావయ్యా నువ్వు ఈ దేశానికి రాజువు కావాలి పో అని ఇంట్లో నుంచి పోతీఫర్ భార్య గెంటేసినట్టు అనిపించింది నాకు. అర్థమవుతుందా? ఈ కోణం కూడా ఆలోచన చేశాను నేను. ఏ కోణం? ఇప్పుడు అక్కడి నుంచి ఆవిడ పట్టకపోతే, అక్కడి నుంచి ఈయన విడిపించుకొని బయటికి రాకపోతే ఐగుప్తుకు రాజు అవుతాడా? చెప్పండి, రాజు అవుతాడా? జప్రత్మనేహు అవుతాడా? అవ్వలేడు కదా. అంటే మన జీవితంలో చెడు జరుగుతూ ఉంటుంది, మన జీవితంలో కీడు జరుగుతూ ఉంటుంది. దాన్ని నువ్వు మేలుగా మార్చుకోవాలి అని అనుకుంటే నీ జీవితంలో వచ్చే చెడుకు నువ్వు బానిస కాకూడదు. నీ జీవితంలో వచ్చేటటువంటి ఇబ్బందులకు నువ్వు కృంగిపోకూడదు, బలహీనపడిపోకూడదు, దానితో నువ్వు ఆగిపోకూడదు. ఆగావా నీ తర్వాత రావాల్సిన జీవితం, లేదంటే దేవుడు నీకు ఏదో గొప్ప స్థాయిని ఇవ్వబోతున్నాడు. ఆ స్థాయి ఇచ్చే ముందు ఇలాంటిదే నీ ముందు పెడతాడు దేవుడు. అవునా కదా? ఇంకొక విషయం నాకు అర్థమైన విషయం ఏంటంటే, మీలో ఎవరినైనా సరే దేవుడు హెచ్చించాలి, గొప్ప చేయాలి అని అనుకున్నప్పుడు శరీర సంబంధమైన నీ ముందు పెడతాడు. నువ్వు అట్రాక్ట్ అవుతావా కావా అని చూస్తాడు. అట్రాక్ట్ కాలేదనుకో దేవుడు ఇవ్వాల్సింది ఇస్తాడు. అట్రాక్ట్ అయినవనుకో ఏమి ఇవ్వడం. అంటే నువ్వు అట్రాక్ట్ అయినవనుకో నీ బతికింతే. అటు ప్రయోజనం ఉండదు, ఇటు ప్రయోజనం ఉండదు. ఈ లోకంలోనూ ప్రశాంతత ఉండదు, శాంతి సమాధానం ఉండదు. ఆ లోకంలోనూ నీకు ఏమీ రాదనమాట. ఇవన్నీ మన జీవితంలో జరిగే ప్రతి క్షణం పరీక్షలే, అంతకు మించి మరొకటి కాదు అనేటటువంటి వాస్తవం మనం గుర్తుపెట్టుకోవాలి. అన్ని దేవునికి తెలిసే మన జీవితంలోనికి అవన్నీ వస్తున్నాయి. అవి వచ్చినప్పుడు అవి మంచిదైతే ఎలో చేసి, చెడ్డదైతే దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకమైందైతే దాన్ని తిరస్కరించి ముందుకు సాగుతూ ఉండే జీవితం నీది ఉండాలి. నీ ప్రవర్తన, నీ క్యారెక్టర్ ఎలా మారిపోవాలి. ఆ విధంగా మారిపోయే విధంగా కంప్లీట్గా నీతిమంతుడుగా నువ్వు మారిపోవాలి. ఎవరికో భయపడి బలవంతాన నీతి చేయకూడదు, భక్తి చేయకూడదు. అవునా కదా? కానీ ఇష్టంతో చేయాలి. ఇది నా క్యారెక్టర్. నేను అపవిత్రుడిని కాను, నేను పాపం చెయ్యను, నేను పరిశుద్ధుడను, నేను నీతిమంతుడను, ఇలానే బతుకుతా. ఏది దక్కినా దక్కకపోయినా, ఈ తర్వాత జైల్లో చిప్పకూడు తిన్నా పర్లేదు, కానీ నేను ఎలా బ్రతకాలనుకుంటాడు ఆయన? పవిత్రంగా, పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటాడు. పవిత్రత, పరిశుద్ధత వెనకాల శాంతి, సమాధానం నిలబడి ఉంటుంది. నువ్వు జైల్లో పరిస్థితి దుర్భరమైందే కావచ్చు, జైల్లో 4 గోడల మధ్య బ్రతుకుతూ ఉండొచ్చు, కానీ సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజుకు లేని ప్రశాంతత తనకుంటుంది తెలుసా? ఆ మనశ్శాంతి, ఆ ప్రశాంతత తనకుంటుంది. తనకు తెలుసు నేను ఏ తప్పు చేయలేదు, ప్రశాంతంగానే ఉంటాడు ఆయన. తప్పు చేస్తే మనసులో బాధ ఉంటుంది. ఇంకొక విషయం కూడా చెప్తాను ఇక్కడ. ఇంకొక కోణం కూడా నేను ఏం ఆలోచించానంటే, మనం అనుకో తప్పే చేయకుండా జైల్లోకి వెళ్ళామనుకో, తప్పే చేయకుండా ఎవరైనా నింద వేశారే అనుకో, నువ్వు తప్పుడు వ్యక్తివని 10 మంది నిన్ను తప్పుడు వ్యక్తివని చెప్పేసి చిత్రీకరించారనుకో, మన మనసు ఏం ఆలోచిస్తుంది? అక్కడ ఉన్నటువంటి యోసేపు గారి మనసు ఎలా ఆలోచించింది, ఏ విధంగా ఆలోచించింది, మనమైతే మన మనసు ఎలా ఆలోచిస్తుంది అని ఆలోచించినప్పుడు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, మన మనసు పరిపరి విధాలుగా తప్పిస్తుంటుంది, తపన పడుతుంటుంది. ఎందుకో తెలుసా? నేను నిర్దోషిని అని తెలియజెప్పడం కోసం, అరే నేను తప్పు చేయలేదు అని చెప్పడం కోసం ప్రయాసపడుతుంటాం, ప్రయత్నపడుతుంటాం. అవునా? ఆ ప్రయత్నం యోసేపు గారు చేసినట్టు ఎక్కడనుందా? పోతీఫర్ గారు వచ్చినప్పుడు, అయ్యా లేదయ్యా, నేను ఆ తప్పే చేయలేదయ్యా, నేను అలా వెళ్ళాను, ఆవిడే నన్ను పట్టుకుందయ్యా అని చెప్పే ప్రయత్నం ఏమైనా చేశాడా? అంటే ఎదుటోడిని తప్పుగా చూపించేటటువంటి ప్రయత్నం, ఎదుటోడి మీద తప్పును మోపే ప్రయత్నం చేశాడా? ఆ తప్పు తన మీద వేసుకున్నాడు. దానివల్ల వచ్చే లాభం ఏంటో చెప్పనా? నీ మీద ఎవరో ఒకరు తప్పు మోపారు. తప్పు మోపి నువ్వు తప్పుడు వ్యక్తివి, నువ్వు తప్పుడు దానివి, నువ్వు తప్పు చేసిన దానివి అని అన్నప్పుడు సైలెంట్గా గమ్మున ఉండటం వల్ల వచ్చే లాభం. నువ్వు గమ్మున ఉన్నావు అనుకో, మనుషులు ఏమనుకుంటారు తెలుసా? చేశాడు కాబట్టి ఒప్పుకున్నాడు రా, సైలెంట్గా ఉన్నాడు. తప్పు చేశాడు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు, లేకపోతే మాట్లాడేటాడు. అవునా కదా? మనుషులు అనుకుంటారు ఇలా. కానీ నువ్వు సైలెంట్గా ఉండటం వల్ల లాభం ఎంత గొప్పది తెలుసా? నీ మీద తప్పులు మోపుతున్న వాళ్ళందరూ ఎవ్వరూ కూడా నీ కాలి గోటి దాకా కూడా రాని స్థాయిలో నిన్ను నిలబెట్టబోతున్నాడు దేవుడు. ఖచ్చితంగా నిలబెడతాడు. ఆ స్థాయిని నువ్వు కోల్పోవాలి అని అనుకుంటే నిన్ను నువ్వు నిర్దోషిగా నిరూపించుకునే ట్రై చేయి. వద్దు, ఆ ట్రైయే చేయొద్దు. నువ్వు నిర్దోషి అని దేవుడు నిలబెట్టాలి, దేవుడు తీర్పునివ్వాలి, దేవుడు తీర్చిదిద్దాలి. అంతే. నిజంగా ఎంత గొప్ప మనసు ఉండాలి అలా ఉండాలంటే. నీకు ఘనతనిచ్చే సందర్భం అది. సేమ్ టు సేమ్ యేసుక్రీస్తు ప్రభువు వారి జీవితంలో జరిగిందా లేదా? కనీసం ఒక్క ప్రయత్నమైనా చేశాడు ఆయన? ఏ తప్పు చేయలేదు, అందరూ తప్పులు మోపుతున్నారు. తట్టుకోలేక పక్కనున్నటువంటి పిలాతు ఏమన్నాడు? నిన్ను తప్పించే శక్తి నా దగ్గర ఉందయ్యా, ఏంది సైలెంట్గా ఉన్నావు, ఇన్ని తప్పులు మోపుతుంటే మాట్లాడు, నేను తప్పిస్తానంటే అంటాడు. నీ వల్లేమవుతుంది నన్ను తప్పించటం? తప్పించుకోవాలి అని అనుకుంటే నేను తప్పించుకోలేనా? మాట్లాడాలి అని అనుకుంటే నాకు నోరు లేదా? నేను మాట్లాడలేనా? వాడు మోపుతున్న తప్పులు ఒక్కటి కూడా నేను చేయలేదని చెప్పేసి అక్కడ నిరూపించలేడా యేసుక్రీస్తు ప్రభువు? చిటికలో పని అది ఆయన. కానీ ఎందుకు నిరూపించలేదు? గమ్మున ఎందుకున్నాడు? అది భరిస్తేనే సింహాసనం ఎక్కుతా. ఇక్కడ సైలెంట్గా ఉండి ఈ తప్పును నా మీద వేసుకుంటేనే
తప్పు చేయనప్పటికీ ఆ తప్పంతా నా మీద నా భుజాన వేసుకొని నేను ముందుకు సాగితేనే నాకు రావాల్సిన ఘనత వస్తుంది, లేకపోతే రాదు. సేమ్ టు సేమ్ యోసేపు గారు ఆ తప్పును తన భుజాన వేసుకొని జైలుకు వెళితే తప్ప ఆయన రాజవడు, ఆ శిక్ష అనుభవించకపోతే ఆయన రాజవడు. గుర్తుపెట్టుకోండి, ఇలా ఎవరు చేయగలరు అని అంటే అనువనువు దేవుని కోసం బ్రతకాలి, నేను దేవుని కోసం నిలబడాలి అనుకునే వాళ్ళు మాత్రమే చేయగలరు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పటికీ చెప్తున్నాను, ప్రపంచంలో ఉన్న పాస్టర్లు కానివ్వండి, ప్రపంచంలో ఉన్న రెవరెండ్లు కానివ్వండి, ప్రస్తుతం ఉన్నటువంటి అసలు ఇలాంటి భక్తుని మనం చూడగలమా? ఎవరైనా తప్పు మోపారనుకో, ఎవరైనా పెద్ద పెద్ద బోధకులకు యూట్యూబ్లో ఇదిగో నువ్వు పలానా తప్పు చేశావని చెప్పేసి వేరే వాడు ఎవరైనా మాట్లాడారనుకో, వెంటనే స్పందన నిరూపించేస్తుంటాడు. వీడియోలు పెట్టి ఇదిగో చూడు, అదిగో చూడు అని చెప్పేసి నిరూపించేస్తుంటాడు. ఏమన్నా తెలుసా, నేను తప్పు చేయలే చూడండి అని సమాజానికి నిరూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే దాని అర్థం నీకు రాబోయే ఘనత నువ్వు కోల్పోతున్నావని, దేవునికి ఇవ్వబోయేటటువంటి ఆ ఘనతను నువ్వు కోల్పోతున్నావు. భరించు. దీనికంటే ప్రాముఖ్యమైనది ఇక్కడ మనకు అర్థం కావాలి, మనం గమనించాల్సినటువంటి మ్యాటర్ ఏంటంటే నువ్వు నేను తప్పు చేయలేదు అని నిరూపించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు అని అంటే అర్థమేంటో తెలుసా? దేవుని ముందు నేను గొప్పగా ఉండాలి, దేవుని కొరకు బ్రతకాలి అని నువ్వు అనుకోవట్లేదని అర్థం. నీ హృదయంలో మనుషులే గొప్పగా ఉన్నారు తప్పించి దేవుడు లేడు. నీ హృదయంలో ప్రజలే దేవుడు తప్ప దేవుడు కాదు నీ దేవుడు. మన హృదయంలో ఎవరైతే ముఖ్యులై ఉంటారో వాళ్లకు మన నిర్దోషత్వమును కనబరుచుకోవాలి అని ట్రై చేస్తాం. ఒకవేళ దేవుడే తప్ప వేరే వాళ్ళు నా హృదయంలో లేరు, దేవుడే ముఖ్యుడు, నా హృదయంలో దేవుడే గొప్ప, ఆయన చూస్తే చాలు అని అనుకున్నావా, నువ్వు ఎవ్వడి ముందు చేతులు చాపవు, ఎవ్వడి ముందు నోరు తెరవవు, నేను నిర్దోషినయ్యా అని చెప్పుకునే ప్రయత్నం నువ్వు చెయ్యవు. దేవుడు అన్నీ తెలుసు, దేవునికి అన్నీ తెలుసు, ఆయన చూస్తూనే ఉన్నాడు నేనేం చేశాను అనేది అనే స్పృహ ఎవరికి ఉందో తెలుసా? యోసేపు గారికి ఉంది. ఎక్కడ కూడా చెప్తున్నాను, ఆ తర్వాత 3 సంవత్సరాలు దాదాపుగా 3 సంవత్సరాలు జైల్లో మగ్గిపోయాడు ఆయన. ఎక్కడున్నాడు? వెళ్ళిన కొద్ది దినాలలోనే అక్కడ వాతావరణం కూడా మారిపోయింది. అక్కడ వాతావరణం కూడా ఎలా మారిపోయిందో తెలుసా? ఆ జైలు అధికారి ఉంటాడు కదా, ఆ అధికారి ఆయన తర్వాత అధికారిగా ఇతను చేసేస్తాడు. ఆ జైలు మొత్తం ఇతని కంట్రోల్లో ఉండేలా చేసేస్తాడు. చదివినటువంటి విషయాలు అందుకోసమే నేను రిఫరెన్స్ చూపిస్తలేడు. చదివారా? అంటే చదువుతారా డైలీ? చదవకపోతే మన బతుకు బజారు పాలే చెప్తున్నాను. ఈ లోకంలోనూ బజారు పాలే, ఆ లోకంలో నరకం పాలు. చదవకపోతే ప్రతి దినం చదవాలి బైబిల్. మన హృదయం పరివర్తన చెందుతుంది వాక్యం ద్వారానే. ఎల్లప్పుడూ చదువుతూ ఉంటేనే మనం ఎక్కడ పడిపోము. ఎన్ని ద్వేషాలు, ఎన్ని వేషాలు మనం చూసిన లోకంలో, ఎవడు ఏ రకంగా ద్వేషించినా, ఏ సహోదరుడు ఎలా మారిపోయినా కూడా మనం మారకుండా ఉండాలి అని అంటే ప్రతి దినం మన హృదయంలోనికి వాక్యం ఎక్కుతూ ఉండాలి. ఆ బలంతో ఎంత ద్వేషాన్నైనా మింగగలం, ఎంతటి ద్వేషాన్నైనా భరించగలం, ఎంతటి విషపు మాటలనైనా విరగగొట్టగలం, అందరినీ ప్రేమించగలం. శత్రువుని సైతం ప్రేమిస్తూ ముందుకు సాగాలి అని అంటే ఒకే ఒక ఆయుధం, ఎల్లప్పుడూ ప్రతి దినం నువ్వు వాక్యం చదువుతూ ముందుకు సాగాలి. భక్తుల జీవితాలు మనకు ఆదర్శం. యోసేపు గారు ఎంత గొప్పగా బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఆ జైల్లో ఉంటున్నప్పుడు, ఆ జైల్లో ఇద్దరు వస్తారు. ఎవరో ఇద్దరు తెలుసు కదా, భక్ష్యకారుల అధిపతి, పానదాయకుల అధిపతి. ఫరోకు పానదాయకుడు ఒకడును, భక్ష్యకారుడు ఒకడును ఇద్దరు వస్తారు. వాళ్ళేదో తప్పు చేయబడి తప్పు రుజువు అయ్యేంత వరకు వాళ్ళిద్దరిలో తప్పు చేసింది ఎవరో కనుక్కోవటం కోసం జైలు వేసినారు. వాళ్ళతో పాటు ఈయన కూడా. ఇంకో 3 రోజుల తర్వాత వాళ్ళు రిలీజ్ అవ్వబోతున్నారు. ఎవరు తప్పు చేశారో నిర్ధారణ అయిపోతుంది ఇంకో 3 రోజుల్లో. ఆ సందర్భంలో వాళ్ళిద్దరికీ ఒకటే రాత్రి కలలు వస్తాయి. ఇద్దరికి కల వస్తుంది. తెల్లారు లేచి అందరూ ఎవరి ఆధీనంలో ఉన్నారు? అప్పుడు యోసేపు గారి ఆధీనంలో ఉన్నారు. జైల్లో ఉన్నప్పుడు ఈయన అందరినీ పలకరిస్తూ వెళ్ళారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి చాలా వికారంగా, అలా ఫేసులోనే ఆ వికారం కనపడుతుంది. జైల్లో నుంచి రిలీజ్ అయ్యి బయటికి వెళ్ళడం ఇష్టం లేదా మీకు? ఇంకో 3 రోజుల్లో మీరు రిలీజ్ అవ్వబోతున్నారు, ఇంత వికారంగా కూర్చున్నారు ఏంటి అని అంటే, ఏం చెప్పమంటావు యోసేపు గారు, ఏం చెప్పమంటావు? ఏమైంది, ఇంత విచారం ఏమైంది మీకు అని అంటే, రాత్రి ఒక కల వచ్చిందయ్యా. ప్రపంచంలో చూస్తుంటే ఈ కళకు భావం చెప్పేటోడు కూడా కనపడట్లేదు. ఆ భావం తెలుసుకునే స్థితి మాకు లేక, తెలియక, అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఈ విచారం అంతా అని అన్నప్పుడు, సింతేనా, ఏదో ఒకసారి చెప్పండి ఆ కళ అని చెప్పేసానంటే, పానదాయకుల అధిపతి కళ చెప్తాడు. ఆ కళ భావం ఏంటంటే, నాయన 3 రోజుల తర్వాత నువ్వు నీ ఉద్యోగంలో మరలా ఎక్కబోతున్నావు. ఓహో అంతేనా, మరి నాకు కళ కూడా చెప్తా అని చెప్పేసి భక్ష్యకారుల అధిపతి చెప్తాడు. ఇద్దరికి వచ్చిన కళకు భావము, 3 రోజుల తర్వాత ఫరో నీ తల ఎత్తి తలగొట్టి చంపేసి ఎలాడదీస్తాడు. అప్పుడు పైనుంచి
ఆకాశపు పక్షులు వచ్చేసి నేను తింటాయి, అది నీ కలకు వచ్చినటువంటి భావం అని చెప్పేసి భావం చెప్పేస్తాడు. అయితే ఒక మాట చెప్పిన తర్వాత ఏమంటాడు తెలుసా? ఇదిగో పానదాయకుల అధిపతి చెప్తాడు, నువ్వు వెళ్ళిన తర్వాత నా గురించి జ్ఞాపకం చేసుకో. నువ్వు డైరెక్ట్గా రాజు దగ్గరే ఉంటావు కాబట్టి నా గురించి ఏదో కూడా చెప్పినందుకు కాస్త బయటికి తీసుకురావయ్యా, ఇందులో నుంచి బయటకు వచ్చే విధంగా నన్ను కొంచెం జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఒకసారి చూద్దాం ఆ మాటలు. 40వ అధ్యాయము 20 నుంచి చూస్తే, 3వ దినమందు జరిగినదేమనగా, ఆ దినము ఫరో జన్మదినము కనుక అతడు తన సేవకులందరినీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను, భక్షకారుల అధిపతి తలను పైకెత్తి, పానదాయకుల అధిపతి ఉద్యోగము మరలా అతనికి ఇచ్చెను కనుక అతడు ఫరో చేతికి గిన్నెనిచ్చెను. మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్షకారుల అధిపతిని వేలాడదీయించెను. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతన్ని మరిచిపోయెను. పానదాయకుల అధిపతి ఏం చేశాడు? యోసేపును మర్చిపోయాడు. 41వ అధ్యాయము 1వ వచనం చూస్తే, 2 ఏండ్లు గడిచిన తర్వాత ఫరోకు ఒక కల వచ్చింది. ఎన్ని సంవత్సరాలు అంటే ఈ 2 సంవత్సరాలు యోసేపు గారు ఎక్కడ ఉన్నట్టు? అంతకుముందు చాలా కాలం ముందే వచ్చేసాడు కదా, అంతకుముందు చాలా కాలం ముందే, దాదాపు సంవత్సరం కావచ్చు. అందుకోసమే 27 సంవత్సరాలకి వచ్చేసాడని చెప్పాను నేను. ఎందుకనంటే యోసేపు గారు రాజు అయింది ఎప్పుడో తెలుసా? ఆయన 30వ ఏట. ఒక్కసారి చూడండి, 46 చూడండి. సంచరించను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై ఉండెను. 30 సంవత్సరముల వాడై ఉండెను అంటే ఇప్పుడు చూడండి, ఎక్స్పెక్ట్ చేయండి. 17వ ఏట అమ్మబడ్డాడు. ఎన్నో ఏట? 17వ ఏట అమ్మబడ్డాడు. అమ్మబడిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు పోతిఫర్ ఇంట్లో? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు అంటే ఎంత వయసు? 17కు 10 కలిపితే 27 సంవత్సరాలు. ఆ 27వ ఏట పోతిఫరు భార్య అటాక్ చేసి జైలుకు పంపించేసింది. జైలుకు పంపించేసి చాలా దినాలు అక్కడ ఉన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇద్దరికి కల వస్తుంది. భక్షకారునికి, పానదాయకుల అధిపతికి ఇద్దరికి కల వస్తుంది. ఆ కలభావం చెప్పిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఫరో గారికి కల వచ్చింది. అంటే ఇప్పుడు జైల్లో దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉన్నట్టు? 3 సంవత్సరాలు ఉన్నట్టు. అంటే దాన్ని బట్టి నేను ఎక్స్పెక్ట్ చేసింది అనమాట, ఏ వయసులో ఆయన ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, ఎన్ని సంవత్సరాలు పోతిఫర్ ఇంట్లో గడిపి ఉండొచ్చు అని అన్నప్పుడు దాదాపుగా 10 సంవత్సరాలు పోతిఫర్ ఇంట్లో గడిపి ఉండొచ్చు. 3 సంవత్సరాలు జైల్లో మగ్గిపోయి ఉండొచ్చు. ఇప్పుడు దేవుడు ఫరో గారికి కళ ఇచ్చాడు. ఆ కళ బయటికి రప్పిస్తుంది ఎవరిని? యోసేపు గారిని. ఆ కళ వచ్చిన తర్వాత ఫరో రాజుకు కళ వచ్చిన తర్వాత ఆ కళ భావం తెలుసుకోవటం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. విద్వాంసులను, జ్ఞానవంతులను, ఐగుప్తులో తెలివిగల వాళ్ళు అనుకునేటువంటి వాళ్ళందరినీ పట్టుకొస్తాడు. అక్కడి వల్ల కాదు కళ భావం చెప్పటం. అప్పుడు ఆ తపనంతా చూసి, అర్రే రాజా, నేను మర్చిపోయిన ఒక సంగతి ఏంటంటే, నేను జైల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి నాకు కళ వచ్చింది. ఆ కళభావం ఆయన చెప్పాడు. ఆయన కళభావం చెప్పినట్టుగానే జరిగింది. ఇదిగో అలాగే నువ్వు నాకు మరలా ఉద్యోగం ఇప్పించావు. అలాగే భక్షకారునికి కూడా ఆ కళ వచ్చింది. ఆ కళ చెప్పినట్టుగానే మీరు వచ్చేసి ఆయన్ని చంపించేశారు. నాకు తెలిసి ఈ కళభావం అతను చెప్పగలడు అనే విషయం అప్పుడు చెప్పిండు పానదాయకుల అధిపతి. ఎవరితోనో? ఫరో గారితో. అతనికి అవసరం పడింది. అప్పుడు జైల్లో ఎట్లుంటారండి మనిషి? జైల్లో ఎట్లుంటాడు? గడ్డం పెంచుకొని, జుట్టు పెంచుకొని చికాగా ఉంటారు కదా. ఎంతైనా ఎంత ప్రశాంతంగా ఉన్నప్పటికీ అంత కన్వీనియంట్గా బయట ఉన్నట్టయితే ఉంటారు కదా. అప్పుడు రాజు ఆజ్ఞాపించి చక్కగా నీట్గా రెడీ చేసి నా ముందు తీసుకురండి. ఆయన జైల్లో ఉన్నటువంటి వ్యక్తి అడగలుగు ఉంటారు కాబట్టి చక్కగా నీట్గా రెడీ చేసి నా ముందుకు తీసుకురండి అని అన్నప్పుడు తీసుకొస్తారు. నా కళభావం నువ్వు చెప్పగలవా అంటే, ఎవడు చెప్పలేడు, నేను కూడా చెప్పలేను, దేవుడు ఒక్కడే చెప్పగలడు అని చెప్పేసి అక్కడ కూడా దేవుడిని స్తుతించి ఘనపరిచి మహిమపరిచి, ఇక చెప్పు నీ కళ ఏంటో అంటే, ఏమలేదయ్యా, పడుకొని ఉన్నప్పుడు కళ బలమైన 7 పుష్టి కలిగినటువంటి 7 ఆవులు వచ్చినాయి. ఫస్ట్ ఏటిలో నుంచి బయటకు వచ్చినాయి. ఆ తర్వాత బక్కసిక్కిన ఆవులు 7 బయటకు వచ్చినాయి. ఆ బక్కసిక్కిన ఆవులు ఈ బలిసిన ఆవులని తినేసినాయి. తిన్న తర్వాత కూడా గంటనే బక్కగానే ఉన్నాయి. ఆ బక్కకి ఆవులు తిన్నట్టుగా కూడా అర్థం కావట్లేదు. కంగారు పడి లేచిన, అమ్మో ఇది చాలా భయంకరంగా ఉందని చెప్పేసి మళ్ళా పడుకుంటే మళ్ళా కళ వచ్చింది. 2వ కళ. ఏంటిదా 2వ కళ అంటే, బలిసిన 7 వెన్నులు పొలంలో కనబడ్డాయి. 7 వెన్నులు. ఆ తర్వాత బక్కసిక్కిన పీల వెన్నులు ఆ తర్వాత పుట్టి, ఆ పీల వెన్నులు ఏం చేసినాయంటే బలిసిన ఈ వెన్నుల్ని తినేసినా కూడా బక్కగానే ఉన్నాయి. పీల వెన్నులు అలానే ఉన్నాయి, పీలగానే ఉన్నాయి అని చెప్పేసి అంటున్నాడు. అప్పుడు అంటాడు యోసేపు గారు, అయ్యా మీకు వచ్చిన కళ 2 కాదు, 1. 7 బలిసిన ఆవులు 7 సంవత్సరములయ్యా. 7 బక్కసిక్కిన ఆవులు కూడా 7 సంవత్సరాలేనయ్యా.
అవునా? అవును. 7 పీల వెన్నులు అన్నావు కదా, అవి 7 సంవత్సరాలతో సమానము. 7 బలిసినటువంటి వెన్నులు అని చెప్పేసి అన్నావు కదా, ఇవి 7 సంవత్సరాలేనయ్యా. 2 సేమ్, కళ ఒకటే. మరి ఈ 7 సంవత్సరాలు ఏంటి, ఆ 7 సంవత్సరాలు ఏంటి అని అంటే, మొదట 7 సంవత్సరాలు అంటే మొదట బలిసిన ఆవులు వచ్చినాయి. ఆ 7 సంవత్సరాలు పుష్కలంగా పంట పండబోతుంది. 7 సంవత్సరాలు పుష్కలంగా పంట పండబోతుంది అయ్యా ఈ ఐగుప్తులో. అవునా? అవును. అయితే ఈ 7 సంవత్సరాల తర్వాత మరో 7 సంవత్సరాలు రాబోతున్నాయి. కటిక కరువు, భయంకరమైనటువంటి కరువు వస్తుంది. ఈ 7 సంవత్సరాలు పండిన పంట అంతా కూడా తిన్నా ఏ ప్రయోజనం లేకుండా అలానే ఉండిపోతుంది. ఈ 7 సంవత్సరాల సమృద్ధి పంటనంతటిని ఆ మిగిలిన కరువు వచ్చిన 7 సంవత్సరాలు తినేస్తుంది, ఇలానే ఉంటుంది. ఇది మీకు వచ్చిన కలయ్య. దేవుడు మీకు ఒక విషయాన్ని తెలియజేశాడు, ముందు జరగబోయేటటువంటి విషయాన్ని తెలియజేశాడు. అయితే జాగ్రత్త అని జాగ్రత్త కూడా చెప్పిపోతాడు. పోయే ముందు ఒక మాట పోతాను ఏంటయ్యానంటే, మంచి జ్ఞానవంతుడు తెలివిగలవాడైనటువంటి అతన్ని అధిపతిగా నియమించేసి ఈ 7 సంవత్సరాలు పండేటటువంటి పంటనంతరిని, ఈ పంట అంతటిని వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా భద్రపరిచే విధంగా ప్లాన్ చేసుకోండి. అలా ప్లాన్ చేసుకుంటే మిగిలిన 7 సంవత్సరాలు ప్రశాంతంగా కూర్చొని తినొచ్చు. ఆ కరువు సంవత్సరాలు ఎలా తీయొచ్చు, లేకపోతే అందరు చచ్చుకుంటారు అని అంటే, ఆ మాట చెప్పిన తర్వాత జ్ఞానవంతుడు తెలివైనటువంటి వాడిని ఎన్నుకొని ఈ పనికి అప్పచెప్పాలా? అవును. ఇప్పటివరకు వెతికినానయ్యా, ఎవరు దొరకలేట అంటోళ్ళు. నిన్ను మించిన తెలివిగలవాడు ఎవడు ఉంటాడా? నీకు మించిన తెలివైనటువంటి వాడు, ఆ దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు ఎవడు ఉంటాడా? సమస్య లేదు, ఉండరు. కాబట్టి ఇదిగో, ఇక నుంచి నువ్వే ఉండు ఆ పని మీద. నువ్వు రాజు అయిపో, నా తర్వాత రాజు నువ్వే అని చెప్పేసి ఆయన ఉంగరాన్ని తీసి ఈయన చేతికి వేసేస్తాడు. ఉంగరం అంటే ఉట్టి ఉంగరం అనుకోకండి, అది అధికారం. అది ఏదైనా శాసనం పుట్టించాలన్నా, ఏదైనా శాసనం చేయాలన్నా ఆ ఉంగరపు ముద్ర ఉంటే దానికి ఎదురుండదు. అంటే సింహాసనానికి మాత్రమే నీకు పైన ఉంటాను తప్పించి అన్ని విషయంలో నువ్వే అధికారివి, నువ్వే రాజువి. ఇందాక చదివాం కదా, ఈ ఐగుప్తులో ఎవరైనా కాళ్ళు కదపాలన్నా, చేతులు కదపాలన్నా నీ పర్మిషన్ లేకుండా కాళ్ళు కానీ చేతులు కానీ కదపటానికి వీలు లేదు. ఆ రేంజ్ అధికారం నీకు ఇస్తున్నాను కానీ అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, జైల్లో నుంచి బయటికి రావాలి అనే తపన, బయటికి రావాలి అనే విధంగా ప్రయాసపడుతున్నాడు అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకు? పానదాయకుల అధిపతికి చెప్పాడు కదా, నన్ను గుర్తుపెట్టుకొని నన్ను బయటికి రాని అని. అంటే బయటకు వచ్చి ఏం చేద్దాం అనుకున్నాడు యోసేపు గారు? నేను పాపం చేయలేదు, నేను తప్పు చేయలేదు అని నిరూపించుకోవటానికా? అది నిరూపణ అయ్యేంత వరకు మన మనసు కొట్టుకుంటూనే ఉంటుంది. అయ్యా ఇప్పుడే వినండి, నేను తప్పు చేయలేదు, నేను పాపం చేయలేదు అని నిరూపించుకోవటానికా? ఇప్పుడు రాజయ్యాడు, ఇప్పుడు నిరూపించుకోవాల్సిన అవసరం ఉందా చెప్పండి? నిన్ను, నన్ను, మనల్ని కూడా అదే విధంగా దేవుడు హెచ్చిస్తాడు నువ్వు గమ్మునుంటే. అసలు అందుకోసమే నేను పిలిచాడట దేవుడు. మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడో తెలుసా? తప్పు చేసి బాధను అనుభవించటానికే పిలిచాను. అలా అనుభవించిన వారికి ఘనతనిస్తాను, మహిమనిస్తాను, ఘనపరుస్తాను, మహిమపరుస్తాను అని దేవుడు చెప్పాడు. కానీ మనం అసలు ఊకోమే. అవునా కదా? చదవండి ఒకసారి 19వ వచనం, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము. ముగించుకుందాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదవండి ఒకసారి. 20వ వచనం అనుకుంటాను. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన మీకేము ఘనము? మేలు చేసి మీరు బాధపడినప్పుడు, మేలు చేసి మీరు బాధను అనుభవించినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితం. ఇదే కదా యోసేపు గారు చేసింది. అందుకే నాన్న మీరు పిలువబడ్డరు యోసేపులా బ్రతకటానికి, యేసుక్రీస్తులా బ్రతకటానికి దేవుడు నిన్ను, నన్ను, మనల్ని పిలిచాడట. బ్రతుకుతున్నామా? తప్పు చేయకపోయినా నాదేం తప్పులే, నేను తప్పు చేయలేదు తెలుసా అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తాం మనం. అంటే దేవునికి ఉపయోగం లేని వాళ్ళం మనం. తప్పు చెయ్యకపోయినా గమ్మునుండు, దేవుడు చూస్తూనే ఉన్నాడు. దేవుని ఎదుట నువ్వు మంచోడు అనిపించుకోవటానికి ప్రయత్నం చేయాలి తప్పించి, దేవుని మహిమను కోరుకోవాలి తప్పించి, దేవుని మెప్పును కోరుకోవాలి తప్పించి మనుషుల మెప్పును కోరుకోకూడదు. మనుషుల మెప్పు కోరేవాడు తపన పడతాడు. నేను నిర్దోషిని, నేను తప్పు చేయలేదు అని నిరూపించుకోవటం కోసం తపన పడతాడు. ఎవడు? మనుషుల మెప్పు కోరేవాడు. యేసుప్రభువు వచ్చి చెప్పాడు, మీరు మనుషుల మెప్పు కోరేవాళ్ళే కానీ దేవుని మెప్పు కోరేవాళ్ళు కాదయ్యా అంటాడు. కానీ మనం ఎవరి మెప్పు కోరాలి? దేవుని మెప్పు కోరాలి. అందుకోసమే మీ ముందు నేను తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు గ్రేట్, నువ్వు సూపర్ అని చెప్పి నాకు సింహాసనాన్ని ఇచ్చేటటువంటి వాడు దేవుడు, మీరు కాదు. మీ ముందు నిరూపించుకోవడంలో ప్రయోజనం లేదు. మీరు ఏం చేసుకోవాలో చేసుకోండి, మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేసేసుకోండి అని చెప్పేసి సైలెంట్గా మౌనంగా నిలబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. అదే విధానంలో కనబడుతున్నాడు యోసేపు గారు. జప్నత్మనేహు అనేటటువంటి రాజుగారు. ఎంత గొప్ప రాజు! ఆయన జీవిత చరిత్ర ఎన్ని విషయాలు, ఎన్ని పాఠాలు మనకు నేర్పిస్తుంది చూడండి. అవునా కదా? ఇప్పుడు మనం ఆయన అనుసరించాలన్నా వద్దా? ఆయనలా జీవించే ప్రయత్నం చేయాలన్నా వద్దా? ఒక క్రైస్తవుడు బ్రతికినట్టు బ్రతికాడండి. ఎవరు? జప్నత్మనేహు. అంతేనా కదా? ఎలా బ్రతికాడు? ఆయన జీవితం ఎంత గొప్ప పాఠం చెప్తుంది చూడండి. ఎంత గొప్ప జీవితం! తప్పే చేయని రాజు, ఆయన శిక్ష అనుభవించాడు. ఎప్పుడు కూడా నేను నిర్దోషిని అవ్వాలి అనే ప్రయత్నం ఆయన చేయలేదు. దేవుడు చూస్తున్నాడు అంతా ఆయనకు తెలుసు అన్నాడు. రాజు అయిన తర్వాత నిరూపించుకోవాల్సిన అవసరం లేదు.
ఆ సమయంలో ఖచ్చితంగా ఎన్నోసార్లు పోతిఫరు భార్య ఎదురుపడినాలే, సిగ్గుతో తలదించుకున్నాలే తన ముందు. అవునంటారా కాదంటారా? యజమానుడా, ప్రభువా నీ దాసుడిని నేను అని ఎన్నోసార్లు యోసేపు గారు ఆ పోతిఫరు ముందు తలదించినాలే, సాష్టాంగ నమస్కారం చేసినాలే కదా, అవునా కదా? కానీ ఇప్పుడు ఎవరు సాష్టాంగ నమస్కారం చేయాలి? ఇప్పుడు ఎవరు చేయాలి? యోసేపు గారు కనబడగానే నేల మట్టుకు వంగాల్సింది ఎవరు? పోతిఫరు గారి భార్య. నమస్కారం అయ్యా అని చెప్పేసి నేల మట్టుకు వంగి నమస్కారం చేయాల్సినటువంటి పరిస్థితి. తల ఎత్తుకొని ఆయన ముందు నిలబడగలిగేటటువంటి స్థితి లేదు. బయట ప్రపంచానికి తెలియదేమో కానీ ఆవిడకైతే తెలుసుగా, పోతిఫర్ భార్యకైతే తెలుసుగా, నువ్వు నిప్పువయ్యా, నిప్పువి అనేటటువంటి విషయం ఆవిడకి తెలుసుగా. నేనే పనికి మాలినాన్ని అని అనుకొని ఆయనను చూడంగానే నేరుగా ఆయన ముఖం వైపు చూసే దమ్ము, ఆ శక్తి, ఆ సామర్థ్యం లేక తల దించుకొని నమస్కారం చేసిన దినాలు ఎన్ని గడిచినాలే ఆవిడ జీవితంలో. ఒకప్పుడు తప్పు నేరం మోపింది ఎవరి మీద? యోసేపు గారి మీద. ఈరోజు ఆయన ముందు తల ఎత్తుకుని నిలబడే స్థితిలో కూడా లేదు ఆవిడ. సేమ్ టు సేమ్ గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో కూడా ఎవడైనా మీ మీద తప్పు మోపే ప్రయత్నం చేస్తున్నాడా, గమ్ము నుండు. దేవుడు ఒకానొక రోజు నీ ముందు తల దించుకునే స్థితికి ఆయన్ని తీసుకొస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు పలానా తప్పు చేసినావు, నువ్వు పలానా పాపం చేసినావు అని చెప్పేసి ఎంత మాట్లాడినా, ఏ విధంగా మాట్లాడినా కూడా మీరు మాత్రం ఎలా ఉండండి? గమ్మనుండండి. సమస్తం దేవునికి తెలుసు. దోషెవరో నిర్దోషెవరో, తప్పు చేసిన వాడెవడో తప్పు చేయని వాడెవడో మొత్తం ఆయనకు తెలుసు. మనుషులు నిందిస్తే నీ ఒరిగేదేం లేదు, తరిగేదేం లేదు, ఒక ఎంట్రకు కూడా రాలదు. కానీ దేవుని ముందు నేను నిర్దోషిని అనేటటువంటి కాన్ఫిడెంట్ నీకుంటే చాలు. ధైర్యంగా బ్రతకంతే. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఒకటి, ఏం చేస్తే లాభం, ఎందుకు పిలువబడ్డం, ఎలా బ్రతకాల్సిన వాళ్ళం. భక్తి. ఇలాంటి భక్తి చేస్తే, ఇష్టానుసారమైన దేవుని చిత్తానుసారమైనటువంటి భక్తి చేస్తే, దేవుడు నాకేదో ఇవ్వాలి అని ఏనాడు అనుకోలేదు ఎవరు? యోసేపు గారు. దేవుడు ఇందులో నుంచి నన్ను ఎందుకు తప్పించట్లేడు అనేటటువంటి ఆలోచన ఒక్కరోజు కూడా రాలేదు యోసేపు గారికి జైల్లో ఉన్నప్పుడు. ఎందుకు దేవుడు నా తల్లిదండ్రుల్ని దూరం చేశాడు, నా తండ్రిని దూరం చేశాడు, నా కుటుంబాన్ని ఎందుకు దూరం చేశాడని ఏనాడు దేవుణ్ణి నిందించలేదు. కానీ ఫైనల్గా ఏమంటాడో తెలుసా? ఫైనల్గా తన అన్నదమ్ములు, తన అన్నలు వచ్చేసిన తర్వాత వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళ ముందు ఆయన చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? నన్ను మీరేదో చేశారని చెప్పేసి బాధపడకండి, ఇక్కడికి నన్ను రప్పించింది దేవుడు అన్నాడు. అద్భుతం అసలు. మీరేమో చేసేయడం కాదు అంటే దీన్ని బట్టి అర్థం కావాలి, ఆయన మనసులో తన అన్నల మీద కోపం లేదు, ఆయన మనసులో పోతిఫర్ భార్య మీద అస్సలు కోపం లేదు. వాళ్ళని ప్రేమిస్తున్నాడు. అంటే శత్రువును ప్రేమించే పని చేశాడు ఎవరు? యోసేపు గారు. యోసేపును చంపాలి, యోసేపును జైలుకు పంపించినటువంటి వ్యక్తిని, యోసేపును చంపాలనుకొని అమ్మేసినటువంటి వ్యక్తులను యోసేపు గారు ఏం చేశారు? ప్రేమించాడు. ఒకానొక దినాన ఐగుప్తుకు వచ్చేసిన తర్వాత, నాన్న చచ్చిపోయిన తర్వాత బిక్కుమంటే ఇప్పుడు నాన్న పెద్ద మనిషి లేడు, ఇప్పుడు ఆయనకు మనం చేసినటువంటి ద్రోహాన్ని బట్టి మనల్ని ఏం చేస్తాడు అని చెప్పేసి భయపడుతున్నటువంటి అన్నలతో చెప్పినటువంటి మాట ఒకటి చూపించి నేను పాఠం ముగించేస్తాను. చూడండి ఒకసారి, ఆదికాండం 50వ అధ్యాయం 18. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు ఏమన్నాడు? భయపడకండి, నేను దేవుని స్థానమందున్నానా. ఎందుకు ఈ మాట అన్నాడు? చాలామంది ఈ విషయం తెలియక దీన్ని వాడుతూ ఉంటారు. ఎవరైనా వచ్చేసి క్షమించమని అడిగారు అనుకో, నేను క్షమించడానికి నేను ఏమైనా దేవుని స్థానంలో ఉన్నానా అని మాట్లాడతారు. అసలు ఈ సందర్భం తెలియాలి. వీళ్ళు ఎందుకు క్షమించమని అడుగుతున్నారు? మేము చంపాలనుకుని ఇదిగో ఐగుప్తు దేశానికి అమ్మేశాము కాబట్టి ఆ విషయమై మమ్మల్ని క్షమించు అని చెప్పేసి వాళ్ళు క్షమాపణ అడుగుతున్నారు. అప్పుడు యోసేపు గారు నేను దేవుని స్థానమందు ఉన్నానా మిమ్మల్ని క్షమించడానికి అని ఎందుకు అన్నాడు తెలుసా? కొత్త నిబంధన రూల్ ఏంటంటే ఎవరైనా మన దగ్గరకు వచ్చేసి మన విషయంలో తప్పు చేస్తే మనం క్షమించాలి అని మనకు అధికారం ఇచ్చాడు, మనం క్షమించాలి. కానీ ఇక్కడ ఈ సందర్భంలో ఏంటంటే, అయ్యా మీ ద్వారా ఈ కార్యక్రమం జరిపించి నన్ను ఐగుప్తుకు పంపించిందే దేవుడు, కాబట్టి క్షమించాల్సింది దేవుడు, నేను కాదు. అదవుతుందా? అదే మాట చెప్తూ, దేవుని స్థానమందు ఉన్నానా, మీరు నాకు కీడు చేయనుద్దేశించి తిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాటలాడాను. చూసారా, శత్రువుల్ని ప్రేమించాడు. ఒక క్రైస్తవుడు చేయాల్సినటువంటి పని. అందుకోసమే ఫైనల్గా ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఏంటి అని అంటే, నీ జీవితంలో ఎవడైనా నేను చెడు చేశాడా, దాని వెనకాల మేలు ఉంది కాబట్టి అది గ్రహించి అతన్ని ప్రేమించండి.
నీ విషయంలో ఎవడన్నా తప్పు చేశాడా, చెడు చేశాడా, నీకు కీడు చేశాడా, చేస్తే చేయనివ్వండి, అది నీ మంచికే. తన ద్వారా దేవుడు నిన్ను హెచ్చించడానికే చేశాడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అలా గుర్తుపెట్టుకుంటే శత్రువుని కూడా మీరు ప్రేమించగలరు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా శత్రువును సైతం ప్రేమించమన్నాడు అంటే ఉట్టి పుణ్యానికి కాదు, దానివల్ల నీకు మేలు జరగటానికే. మేలు చేసిన తర్వాత మీరు బాధ అనుభవించినప్పుడు అది దేవునికి హితము, అందుకే మీరు పిలువబడితే అని ఎందుకు చెప్పాడు అని అంటే దాని వెనకాల పరమార్థం ఉంది. ఉట్టికి నేను అనవసరంగా నువ్వు శ్రమలు అనుభవిస్తూ ఉండు, నేను చూస్తూ ఉంటా అని చెప్పడానికి కాదది. దేవుడు ఎప్పుడు ఎన్నటికి ఏనాటికి ఆయన అన్యాయస్తుడు గాడు, ఆయన న్యాయవంతుడు. కాబట్టి అది నీకు గుర్తుంటే, ఆ విశ్వాసం నీలో ఉంటే, ఏదైనా జరుగుతున్నప్పుడు, ఎవరైనా నిన్ను నిందించినప్పుడు, హింస పెట్టినప్పుడు, ఇబ్బంది పెట్టినప్పుడు, నీకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, నీకు వ్యతిరేకంగా ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు నువ్వు అతన్ని ప్రేమించు. అతని ద్వారా దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు అని జ్ఞాపకం ఉంచుకో. ఎప్పటికైనా సరే గుర్తుపెట్టుకోండి, సక్సెస్ సాధించగలం. క్రైస్తవ జీవితంలో సక్సెస్ సాధించగలం, చక్కటి భక్తి చేయగలం. ఈ లోకంలోనూ ప్రయోజనకరం, పరలోకంలోనూ ప్రయోజనకరం దక్కాలి అంటే, ఆ విధమైనటువంటి జీవితం మనం బ్రతకాలి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, సాతానుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది మన మేలు కొరకే. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, సాతాను లేకపోతే మనకు పరలోకం రాదు అని. అవునంటారా కాదంటారా? మరి అలాంటప్పుడు సాతానుకు ప్రతినిధులుగా చాలామంది పనిచేస్తూ నీకు కీడు చేయాలి అని తలపెట్టినప్పుడు నువ్వు వాళ్ళని ఎందుకు ద్వేషిస్తావంట? వాళ్ళు నీకు మంచిగా చేస్తున్నారు, వాళ్ళు నీకు ప్రయోజనమే చేస్తున్నారు, వాళ్ళ వల్ల నీకు లాభం ఉంది. తర్వాత వాళ్ళని ప్రేమించు, అంతే. ప్రేమించు వాళ్ళని, అంతే. వాళ్ళ వల్ల నీకు లాభమే ఉంది. ఎవరైతే నిన్ను హింసిస్తున్నారో, ఎవరైతే నిన్ను నిందిస్తున్నారో, ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో, ఎవరైతే నీ పైన నిందలు వేయాలని, నిన్ను బాధ పెట్టాలని, ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో, వాళ్ళ వల్లనే ఉంది నీకు ప్రయోజనం, వాళ్ళ వల్లనే నీకు ఉంది లాభం, వాళ్ళ వల్లనే రేపు నీవు ఘనత పొందబోతున్నావు, మహిమపరచబడబోతున్నావు దేవుని చేత అన్న సంగతిని మర్చిపోకుండా బ్రతికిన నాడు అద్భుతంగా మనం బ్రతకగలం. నిజ క్రైస్తవుల్లా బ్రతకగలం, శత్రువుని ప్రేమించగలం, దేవుడు మెచ్చేలా బ్రతకగలం. ఈ లోకంలోనూ పరలోకంలోనూ ప్రయోజనకరమయ్యేటటువంటి భక్తిని మనం కొనసాగించగలం. అలాంటి భక్తితో మనం బ్రతకాలి, అదే నిజమైన క్రైస్తవ్యం. అలా బ్రతకాలి అనంటే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఇవి. నీకు కీడు చేయాలి అనుకునేటటువంటి వాడు ఖచ్చితంగా మేలే చేస్తున్నాడు, చెప్తున్నాను, ఖచ్చితంగా మేలే చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇదొక్కటి నువ్వు నేను మనమందరం గుర్తుపెట్టుకొని సాగుతాం. దానికి నిలువెత్తు నిదర్శనాలుగా ఈరోజు జప్నత్మనేహు అనేటటువంటి రాజుగారు కనపడుతున్నారు. నెక్స్ట్ క్రీస్తు కనపడుతున్నాడు కదా. యోసేపులో యేసున్నాడు చూడండి, అవునా లేదా? యోసేపులో యేసు క్రీస్తు ప్రభువు వారు కనపడుతున్నారు. అన్నదమ్ములందరి కోసం సహోదరుడు ముందుగా ఐగుప్తుకు వెళ్ళి తర్వాత వాళ్ళందరినీ రప్పించి పోషించాడు. తన సహోదరులైనటువంటి మన అందరి కోసం శ్రమపడి పరలోకం వెళ్ళాడు. మీకోసం ఇండ్లు సిద్ధపరుస్తున్నాను అంటున్నాడు. సేమ్ టు సేమ్ కదా. కాబట్టి యోసేపులో కనబడుతున్న యేసును చూడాలి మనం. యోసేపులో కనబడుతున్న యేసు ప్రభును చూడాలి, అలా బ్రతకాలి. దేవుడు అన్నాడు, సూటిగానే చెప్పాడు, అయ్యా మేలు చేసి బాధపడాలనే నేను పిలిచాను. మర్చిపోకి మాటని. మేలు చేసిన తర్వాత నువ్వు శ్రమలు అనుభవించటానికే నేను పిలిచాను. శ్రమలు వచ్చాయనుకో, తప్పించుకోవటానికో, ఇది నేను చేయలే అని నిరూపించుకోవటానికో ప్రయాసపడకు. అనుభవించు, అది మంచిది. తప్పు చేయకుండా బాధ వచ్చిందా, అనుభవించు, అది చాలా మంచిది. నేను మహిమపరిచేది, నేను ఘనపరిచేది, నా దృష్టిలో నేను ఎంతో గొప్పగా తీర్చిదిద్దేది నాయన. నేనున్నానని గమనించు, నేను చూస్తున్నానని గుర్తుపెట్టుకో. రానున్న దినాల్లో నేను గొప్పగా నిలబెడుతున్నానని జ్ఞాపకం చేసుకొని బ్రతుకు, అది చాలా గొప్పది అని చెప్పాడు. కాబట్టి ఈ విధంగా ఈ విషయాలు మీ హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారంగా నువ్వు నేను మనమందరం బ్రతికితే అద్భుతంగా ఉంటుంది. కానీ ఒక్కటి మర్చిపోకండి, మరలా చెప్తున్నాను ఫైనల్గా, ప్రతి దినం బైబిల్ చదవటం మర్చిపోకండి. వాళ్ళ జీవితాలు చదువుతుంటే భక్తి చిగురుస్తుంది మన హృదయంలో, ఆత్మీయత వృద్ధి చెందుతుంది. వృద్ధి చెందాలి అని అంటే ఎవ్రీ డే బైబిల్ చదవాలి. ఒక కనీసం తక్కువ 5-10 అధ్యాయాలన్నా చదవండి, చదువుకుంటే వెళ్ళండి. నేనైతే కూర్చొని అవసరం అని అనుకుంటే ఉదయం నుంచి ఆ రోజు ఇక్కడ మీటింగ్ లేకపోతే డే మొత్తం బైబిల్ చదువుతాను. మీరు చదవండి, ఆ విధంగా చదవండి. సమయం చాలా దొరుకుతుంది. ఈ ఎండాకాలంలో అయితే ఎండలు ఏం చేస్తారు మీరు? కూలర్ ఎట్టుకోనో లేకపోతే ఫ్యాన్ ఎట్టుకోనో ఇంట్లో కూర్చుంటారా, చెట్ల కింద కూర్చుంటారా? ఉట్టిగానే పనికి మాలే వాళ్ళగా కూర్చోకండి. దరిద్రం అది. ఏంటిది? అది చాలా దరిద్రం. బైబిల్ ఓపెన్ చేసుకోండి, కూర్చున్నంతసేపు ఎండ పోయేంత వరకు చదువుతూనే ఉండండి. దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసి కూర్చోండి, చదువుతూనే ఉండండి. ఉట్టిగా కూర్చొని ఉపయోగం లేకుండా సమయాన్ని వృధా చేసుకోకండి. సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు అని కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లోంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ